హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. పబ్లిక్ ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్ అయిన 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా సాల్వ్ చేయాలి? మనకు సెక్షన్ 3లో మొత్తం 8 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్వి. 8 క్వశ్చన్స్ క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ చేద్దాం. 8 క్వశ్చన్స్కు 8 4s ఆర్ 32 అవుట్ ఆఫ్ 32 మార్క్స్ తెచ్చుకోవడానికి గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటివి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివి అనేది ఈ సెషన్లో మీరు నేర్చుకోబోతున్నారు. 32 తెచ్చుకోవడం ఎలా, 8 క్వశ్చన్స్ను 8 కరెక్ట్గా రాసేది, ఏ చాప్టర్ నుంచి ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుందనేది చూసి, సో ఆ చాప్టర్లో మినిమం 3 to 4 క్వశ్చన్స్ మనము సాల్వ్ చేసి టోటల్ 32 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. అందులో మొదటి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21 నుంచి స్టార్ట్ అవుతాయి క్వశ్చన్స్ అని. క్వశ్చన్ నెంబర్ 21 మనకు ప్రాబబిలిటీ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21 అనేది ప్రాబబిలిటీ నుంచి వస్తుంది. సో ఈ క్వశ్చన్ ఎటువంటి క్వశ్చన్లు వస్తాయి, ఎలా సాల్వ్ చేయాలి దీని అనేది కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు మీ ముందుకు తీసుకొచ్చాను. పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రావచ్చు అనే క్వశ్చన్స్ ఇవి. ఏ డై ఈజ్ రోల్డ్, ఒక డైస్ వేసినారంట. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్. సో ఒక డై వేసినప్పుడు పాసిబిలిటీస్ ఏమి, పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ ఏ డై ఈజ్ రోల్డ్. ఒక డైను రోల్ చేస్తే పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి? 1 పడచ్చు, 2, 3, 4, 5, 6 వరకు ఏవైనా పడచ్చు. దర్ఫోర్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? టోటల్ అవుట్కమ్స్ 6. అంటే ఒక పాచిక వేసినప్పుడు, ఒక డై వేసినప్పుడు 6 వరకు ఏ నంబర్ అయినా పడచ్చు. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి, ఏ ప్రైమ్ నంబర్ అన్నాడు. ప్రైమ్ నంబర్, ఏ ప్రైమ్ నంబర్ అనేది ప్రైమ్ నంబర్ ఏదవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. మనకు తెలుసు ప్రైమ్ నంబర్స్ ఏంటి ఏంటివో. పాసిబిలిటీస్, ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రైమ్ నంబర్ వచ్చే అవుట్కమ్స్ ఏమున్నాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్. ఏవేవి వస్తున్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్ చూడండి. ప్రైమ్ నంబర్ వచ్చేటివి 2, 3, 5. ఈ 3 ప్రైమ్ నంబర్స్ మనకు. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయంటే 2, 3, 5. ప్రైమ్ నంబర్లు మాత్రమే అడిగినాడు కాబట్టి 2 ప్రైమ్ నంబర్, 3 ప్రైమ్ నంబర్, 5 అనేది ప్రైమ్ నంబర్. దీంట్లో ఇంకా ప్రాబిలిటీ రాయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అన్నప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 6 ఉన్నాయి. ఫార్ములా, ప్రాబబిలిటీ కనుక్కోవడానికి ఫార్ములా నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. సో 3 1s ఆర్ 3 2s ఆర్ క్యాన్సల్ పోతే ఆన్సర్ 1/2. క్లియరా? ఆన్సర్ ఏమొచ్చింది? 1/2. ఇక సెకండ్ క్వశ్చన్ ఏమడిగినాడు ఇందులో? ఫస్ట్ క్వశ్చన్ ప్రైమ్ నంబర్ రావాలి అన్నాడు. సెకండ్ క్వశ్చన్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4. ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4. 4 కంటే పెద్ద నంబర్ కావాలంట. 4 కంటే పెద్దదైన నంబర్. ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 కంటే పెద్దవి ఏమున్నాయి? 5, 6 రెండే. దట్ ఇంప్లైస్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. మొత్తం ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 2. కాబట్టి ఇంకా ప్రాబిలిటీ రాసుకోవచ్చు. ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్
గ్రేటర్ దాన్ 4. 4 కంటే ఎక్కువ వచ్చేది రావాలంటే ఫార్ములా సేమ్. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చినాయి? 2. టోటల్ ఎప్పుడు 6. 6 కదా పడతా ఉంది. 2 డివైడెడ్ బై 6 క్యాన్సిల్ చేసుకుంటే 1/3. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇందులో థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఏమి ఇచ్చాడు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఏమిచ్చాడు? ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. 6కు ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 6 ఏ టేబుల్తో పోతుందో అవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే ఏ టేబుల్తో 6 పోతుంది? 1 టేబుల్తో 6 పోతుంది. 2 టేబుల్తో 2 3 6 పోతుంది. 3 టేబుల్తో 6 పోతుంది. 4తో పోదు. 5తో పోదు. 6 టేబుల్తో 6 పోతుంది. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ లేదా ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. 6 ఫ్యాక్టర్ అయ్యే ప్రాబిలిటీ. ఫార్ములా సేమ్ ఫార్ములా. నంబర్ ఆఫ్ ప్రతి దానికి ఇదే ఫార్ములానే. ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీ చాలా ఈజీ క్వశ్చన్. మనం 4 మార్క్స్ ఈజీగా చేయొచ్చు ఏ క్వశ్చన్ అడిగినా. సో ఫ్యాక్టర్స్ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని? 6 అవుట్కమ్స్. 2 2s ఆర్ 2 3s ఆర్ క్యాన్సిల్ పోతుంది. ఆన్సర్ 2/3. ఇక చివరి క్వశ్చన్ ఫోర్త్ది. ఈవెన్ ప్రైమ్. ఎన్ని ఈవెన్ ప్రైమ్ నంబర్స్ ఉంటాయి? 2 ఒక్కటే కదా ఈవెన్ ప్రైమ్. 2 అనే నంబర్ ఒక్కటే ఈవెన్ ప్రైమ్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ చూసినట్లయితే 2 అనేది ఒక్కటే మనకు ఈవెన్ ప్రైమ్ ఉండేది. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అనేది ఒక్కటే కాబట్టి 1. ఇంకా ప్రాబబిలిటీ రాసుకోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అండ్ ఈవెన్ ప్రైమ్. సేమ్ ఫార్ములా. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఒక్కటే ఫేవరబుల్. టోటల్ అవుట్కమ్స్ 6. ఇది ఆన్సర్. చాలా సింపుల్ చూడండి. ఏం చేస్తున్నాము? డై వేసినప్పుడు 6 పాసిబిలిటీస్ వస్తాయి. ప్రైమ్ నంబర్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3/6. 4 కంటే పెద్దగా ఉండేది. గ్రేటర్ దాన్ 4 అంటే 2 ఉన్నాయి కాబట్టి 2/6. 6కు ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి 4/6. తర్వాత లాస్ట్ది ఈవెన్ ప్రైమ్ ఏదంత అంటే ఒకటే నంబర్ కాబట్టి 1/6. అంతే. చాలా సింపుల్ ఇది. ప్రాబబిలిటీలో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం ప్రాబబిలిటీ సంబంధించి. సో ఇప్పుడు నేను ప్రాబబిలిటీ సంబంధించి మీ ముందుకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లోనే కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 4 క్వశ్చన్స్ను బాగా సాల్వ్ చేసుకోండి. ఏ బాక్స్ కంటైన్స్ 90 డిస్క్స్. 90 డిస్క్ ఉన్నాయి 1 నుంచి 90 వరకు. సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 90 ఉన్నాయి మొత్తం. అవి ఏంటివి అంటే 1 నుంచి 90 వరకు. 1 నుంచి 90 వరకు డిస్కులు ఉన్నాయి. అవుట్కమ్స్ అంటే రాసుకోవచ్చు. ఏమేమి అవుట్కమ్స్ ఉన్నాయి? 1తో స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉన్నాయి? 90 వరకు ఉండే డిస్కులు ఉన్నాయి అవుట్కమ్స్. ఇక ఫస్ట్ క్వశ్చన్. ఏ 2 డిజిట్ నంబర్. ఒక 2 డిజిట్ నంబర్ రావాలంట. 2 డిజిట్ నంబర్. సో 2 డిజిట్ నంబర్ రావాలి అన్నాడు. 2 డిజిట్ నంబర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకు 2 డిజిట్ నంబర్లు ఏంటివి అనేది మనం బాగా ఫేవరబుల్ అవుట్కమ్స్లో రాసుకుందాం. ఫేవరబుల్ అవుట్కమ్స్. 2 డిజిట్ నంబర్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి? 10 నుంచి స్టార్ట్. 9 వరకు 1 డిజిట్. 2 డిజిట్ 10 నుంచి 10 11 12 ఎంత వరకు? లాస్ట్ 90 వరకు ఉన్నాయి.
సో 10 నుంచి 90 వరకు ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్ టు 1 నుంచి 90 వరకు 90 ఉన్నాయి. 1 నుంచి 90 వరకు ఎన్ని 90. ఇక్కడ ముందర మిస్ అయినటివి 9 లేవు. 1 నుండి 9 వరకు నంబర్లు లేవు. అంటే 9 మిస్ అయినాయి అంతే. మిగతావి ఎన్ని ఉన్నాయి 81 ఉన్నాయి ఇక్కడ నంబర్లు. ఇక్కడ నంబర్లు మొత్తం ఎన్ని 10 నుంచి 90 అంటే పొరపాటులో 80 రాస్తారు అందరూ. జాగ్రత్తగా ఉండాలి. 1 నుంచి 9 వరకు ఉండే 1 నుంచి 9 వరకే మిస్ అయినాయి. 10 నుంచి అన్నీ ఉన్నాయి. అంటే మొత్తం 90 నంబర్లలో 9 నంబర్లు లేవు. 81 ఉన్నాయి. ఇదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాబబిలిటీ క్వశ్చన్లో ఉండేది రాయండి సెంటెన్స్. ప్రాబబిలిటీ దట్ ఇట్ అంటే ది డిస్క్, అది ది డిస్క్ బేర్స్ ఏ 2-digit నంబర్. 2-digit నంబర్ వచ్చే అవకాశం ఎంత? ఒక ఫార్ములా తెలిసిందే మనకు. ఫార్ములా ఏం ఫార్ములా? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనం చూస్తుంటే 2-digit నంబర్లు ఉండేటి టోటల్ 81 ఉన్నాయి. టోటల్ నంబర్ చూసినట్లయితే 90 ఉన్నాయి. క్యాన్సిల్ చేసుకుంటే 9 9s are 9 10s are. సో ది ఆన్సర్ ఈజ్ 9/10. ఇది 2-digit నంబర్. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏముంది చూడండి. ఇందులోనే సెకండ్ క్వశ్చన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ అన్నాడు. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్లు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్లు బాగా తెలిసి ఉండాలి మనకు. 1 నుంచి 90 వరకు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్లు ఏంటివి? ఫేవరబుల్ అవుట్కమ్స్ చూసినట్లయితే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, అట్లా ఎంతవరకు 90 లోపల ఉండే ఏ స్క్వేర్ 9 స్క్వేర్. 9 9s are 81. 9 9s are ఎంత 81. 81 వరకు, ఎందుకంటే 90 కదా లాస్ట్ నంబరు. 90 లోపల ఉండే స్క్వేర్ ఏదంటే 9 స్క్వేర్. 9 ఉంటాయి మొత్తం. అంటే 1 స్క్వేర్ నుంచి 9 స్క్వేర్ వరకు మొత్తం ఎన్ని ఉంటాయంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని ఉన్నాయి 9. ఇంకా ప్రాబబిలిటీ సేమ్ ఫార్ములా, సేమ్ ఇట్లే ఆన్సర్. ఇంకా ప్రాబబిలిటీ దట్ ది డిస్క్ బేర్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఫార్ములా సేమ్. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ 9 వచ్చినాయి. టోటల్ అవుట్కమ్స్ మనకు తెలుసు 90 ఉన్నాయి డిస్కులు. 9 1s are 9 10s are క్యాన్సిల్ పోతే ఆన్సర్ 1/10. సో ఈ విధంగా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ దానికి ఆన్సర్ 9/10. సెకండ్ ఆన్సర్ 1/10. క్లియర్ కదా ఎలా చేసింది? అర్థమైంది కదా? 2-digit నంబర్లు వచ్చేటి 81 ఉన్నాయి. టోటల్ 90. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే 9 ఉన్నాయి. 9/90, 1/10, 9/10. 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ప్రాబిలిటీలో ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్ చాలా. ఈ 4 ఏది ఇచ్చినా కూడా ఫార్ములా ఇదే, మనం రాసుకోవాలి, ఫార్ములా వేసుకోవాలి, చేసేయాలి అంతే. ఏ పిగ్గీ బ్యాంక్ కంటైన్స్ 100 50 పైస్ కాయిన్స్. నంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 100. తర్వాత 50 1 రూపీ కాయిన్స్. నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఇవన్నీ ఉన్నాయి 50 ఉన్నాయి. 20 వచ్చేసి 2 రూపీ కాయిన్స్. నంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ ఇవి ఒక 20 ఉన్నాయి. 10 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్. స్టెప్స్ కూడా చాలా సింపుల్. ఇక్కడ ఉండేది రాస్తున్నాను నేను అంతే. 10 ఇంకా అంతే కదా ఉండేది. టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్.
అంటే అన్ని టోటల్ అవుట్కమ్స్ అని 100, 150, 170, 180 కాయిన్స్ ఉన్నాయి టోటల్. సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 180 అవుతుంది. ఇంకా ఫేవరబుల్ ఏంటంటే క్వశ్చన్లో ఉండేది ఫస్ట్ క్వశ్చన్. ఏ 50 పైస్ కాయిన్ ప్రాబబిలిటీ. సో 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు, ఇక్కడ ఉంది కనిపిస్తోంది. సో 50 పైస్ కాయిన్స్ మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. సో ఇది తీసుకొని డైరెక్ట్గా రాసుకుంటాం మనం. ఫిఫ్టీ పైస్ కాయిన్స్ favorable outcomes. There are 100 50 pice coins. That implies number of favorable outcomes. Favorable outcomes ఎన్ని ఉన్నాయంటే 100 ఉన్నాయి. Probability is equal to number of favorable outcomes divided by total number of outcomes. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఫేవరబుల్ అవుట్కమ్స్ 100, టోటల్ అవుట్కమ్స్ 180. 0 0 క్యాన్సిల్ పోతుంది. దాని తర్వాత 2 5s 2 9s క్యాన్సిల్ పోతే ఆన్సర్ 5/9. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇక ఇందులో సెకండ్ క్వశ్చన్, విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్. ఇది 50 పైస్ కాయిన్ 100 ఉన్నాయి. విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్. 5 రూపీ కాయిన్ కాకూడదంట. 5 రూపీ ఎన్ని ఉన్నాయి? 10. ఇవి తీసేయాలి అంతే. దేర్ ఆర్ మొత్తం ఎన్ని? 180లోంచి 10 తీసేస్తే 170 నాన్ 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ కానేటివి 170 ఉన్నాయి. విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్ అంటే 5 రూపీ కాయిన్స్ టోటల్ 180, దాంట్లో 5 రూపీ కాయిన్స్ 10 తీసేస్తే ఇవి. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమైతాయి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 170 ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇంకా ప్రాబబిలిటీ రాస్తాం. ప్రాబబిలిటీ కావాలంటే పూర్తి సెంటెన్స్ రాయొచ్చు, లేదంటే ప్రాబబిలిటీ రాసినా కూడా ఇబ్బంది ఏం లేదు. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని వచ్చాయి ఇప్పుడు చూస్తుంటే మనం? 170 వచ్చాయి. టోటల్ అవుట్కమ్స్ 180. 0 0 క్యాన్సిల్ చేస్తే 17/18. ఓకే కదా? అంతే, చాలా ఈజీ ఈ క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్. దీంతో ప్రాబిలిటీ ఎండ్ చేస్తాం. ప్రాబిలిటీలో ఒక 4 మార్క్స్ కంపల్సరీ వస్తుంది కాబట్టి ఈ 4 మార్క్స్ క్వశ్చన్ మీరు చేయగలగాలంటే ఈ 4 మోడల్స్ బాగా చూసుకోండి. ఏ లాట్ కంటైన్స్ 20 bulbs containing 4 defective ones. Total number of bulbs. మొత్తం బల్బులు ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయి. నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్. డిఫెక్టివ్ 4 ఉన్నాయి. ఇంకా నాన్ డిఫెక్టివ్ ఎన్ని ఉంటాయి తీసేస్తే తెలుస్తుంది. నంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ ఇస్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తే 16. టోటల్లోంచి డిఫెక్టివ్ తీస్తే నాన్ డిఫెక్టివ్ వస్తాయి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ది బల్బ్ ఈస్ డిఫెక్టివ్? Probability that the bulb is defective. డిఫెక్టివ్ అయ్యే ఛాన్స్ ఎంత అంటే ఫార్ములా నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్.
ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏం కావాలి, డిఫెక్టివ్ కావాలి. సో డిఫెక్టివ్ ఉండేటి ఏవి చూడండి, ఇక్కడ డిఫెక్టివ్ బల్బ్ ఈజ్ డిఫెక్టివ్ అన్నాడు. డిఫెక్టివ్ బల్బులు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. టోటల్ 20. ఇదే కదా మనకు కావాల్సింది. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే డిఫెక్టివ్ బల్బులే కావాల్సింది, నాన్ డిఫెక్టివ్ కాదు. డిఫెక్టివ్ బల్బ్స్ 4, టోటల్ బల్బ్స్ 20. క్యాన్సిల్ చేసుకుంటే దీని 1/5 ఉంటుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇక ఇందులో సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడంటే, సపోజ్ ది బల్బ్ డ్రాన్ ఇన్ ఫస్ట్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టివ్. ఫస్ట్ తీసుకునింది నాన్ డిఫెక్టివ్ అయితే అండ్ ఈజ్ నాట్ రీప్లేస్డ్, దాన్ని తీసి పక్కన పెట్టేస్తే, నాన్ డిఫెక్టివ్ నుంచి ఒకటి తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బల్బు తీసుకుంటున్నారు మిగతా వాటి నుంచి, అప్పుడు ఆ బల్బు కూడా నాన్ డిఫెక్టివ్ అయ్యేటి ఛాన్స్ ఎంత? ఇప్పుడు ఏం చేస్తున్నాం, నాన్ డిఫెక్టివ్లో ఒక బల్బు తీసేస్తే, ఇఫ్ వన్ నాన్ డిఫెక్టివ్ bulb is drawn and not replaced, then replace చేయలే, number of remaining non-defective bulbs is equal to, సో నాన్ డిఫెక్టివ్ లోంచి ఒకటి తీసి పక్కన పెట్టేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 15 ఉంటాయి. టోటల్ నంబర్ ఆఫ్ రిమైనింగ్ బల్బ్స్, టోటల్ లోంచి కూడా ఒకటి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు టోటల్ బల్బ్స్ 20 లోంచి ఒకటి తీసేస్తే ఎన్ని ఉంటాయి, ఇంకా 19 బల్బ్సే ఉంటాయి. టోటల్ 20 లోంచి ఒకటి తీసినాం, ఈ 16 లోంచి ఒకటి తీసామంటే 20 లోంచి కూడా ఒకటి పోయినట్టే, ఎందుకంటే 20లోనే కదా 16/4 ఉండేది. కాబట్టి 20 లోంచి ఒకటి తీసేసినాము, అదే నాన్ డిఫెక్టివ్ బల్బ్ ఇక్కడి నుంచి ఒకటి పోయింది, అంటే ఇవి 15 ఉన్నాయి, టోటల్ 19 ఉన్నాయి. ఇక ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, అంటే రిమైనింగ్ దాంట్లో ఇప్పుడు ఫేవరబుల్ 15, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 19, సో 15/19 ఆన్సర్. ఇది ప్రాబబిలిటీకి సంబంధించిన చాప్టర్, ఇందులోంచి ఒక 4 మార్క్స్. ఇంకా నెక్స్ట్ అన్నిటికంటే ఈజియెస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది గన్ షాట్ క్వశ్చన్. కంపల్సరీ మీన్ మీడియన్ మోడ్ నుంచే వస్తుంది ఒక క్వశ్చన్ నెంబర్ 22. ఇది క్వశ్చన్ నెంబర్ 21 ప్రాబబిలిటీ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 22 ఎక్కడి నుంచి వస్తుంది, స్టాటిస్టిక్స్. 3 ఫార్ములాస్ రాయాలంట, దేనికి, మీన్, గ్రూప్ డేటాకు, అండ్ ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో మీన్ కనుక్కోవడానికి 3 ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా గ్రూప్ డేటాకు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ, ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా మీన్ కనుక్కోవడానికి అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇది ఏ ప్లస్ స్మాల్ ఏ అయినా రాసుకోవచ్చు, క్యాపిటల్ ఏ అయినా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. అందరు నేర్చుకున్న ఫార్ములాస్ ఇవి. స్మాల్ ఏ రాసుకోవచ్చు, క్యాపిటల్ ఏ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏ రాసేటప్పుడు దాని గురించి రాసేటప్పుడు ఇక్కడ రాయాలి ఏ అంటే ఏంది అని. తర్వాత మీరు ఒకవేళ స్మాల్ ఏ అనే టెక్స్ట్ బుక్లో ఉందంటే స్మాల్ ఏనే రాసుకోండి, ఎలా అయినా పర్లేదు. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇంకా దీనికి సంబంధించినట్టు రాయాలి. ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీస్, ఎక్స్ఐలు ఏంటివి, మిడ్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీస్, డిఐ డీవియేషన్స్, తర్వాత ఏ అజ్యూమ్డ్ మీన్, హెచ్
సైజ్ ఆఫ్ ది క్లాస్, ui స్టెప్ డీవియేషన్ కనుక్కోవడానికి ఫార్ములా xi మైనస్ a బై హెచ్. ఇవి మొత్తం అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. సో ఈ మూడిటికి సంబంధించి ఫార్ములాస్ రాయాలి, దానికి సంబంధించిన టర్మ్స్ను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతే, 4/4 పడతాయి మీకు. క్లియర్ కదా? ఇది అందరు నేర్చుకున్నవే. ఒకసారి మళ్ళీ కూడా చూసుకొని వెళ్ళండి. ఫార్ములా మీన్కి సంబంధించి ఒక్కోసారి ఒకటే ఇచ్చి కూడా అడుగుతాడు, 3 అడిగే అవకాశం ఉంది కాబట్టి 3 నేర్చుకోవడం బెటర్. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఫార్ములాని మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 ఆర్ f0 అనొచ్చు, 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. ఎల్ ఇక్కడ ఎల్ అంటే ఏమి, టర్మ్స్ అని లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్, ఎల్ అయిపోయింది. నెక్స్ట్ f0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్, అబో బిలో రాయొచ్చు లేదా ప్రిసీడింగ్. ప్రిసీడింగ్ అంటే వెనకలు ఉండేది, సక్సీడింగ్ అంటే ముందర ఉండేది. ప్రిసీడింగ్ మోడల్ క్లాస్ f1 frequency of the model class, f2 frequency of the class, తర్వాత వచ్చేది కాబట్టి సక్సీడింగ్ మోడల్ క్లాస్. లాస్ట్లో హెచ్ సైజ్ ఆఫ్ ది క్లాస్. ఇవి రాసుకోవాలి. ఇది వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇది 4 మార్క్స్, ఎవరు మిస్ చేసుకోరు ఈ క్వశ్చన్. అందరూ ఫార్ములా నేర్చుకొని పోతారు కాబట్టి ఫార్ములా రాసేస్తారు. 4/4. ఈ క్వశ్చన్ అసలు ఎవరు మిస్ చేయరు. మాక్సిమం 90% ఎవరు స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ మిస్ చేయరు. క్వశ్చన్ నెంబర్ 22 ఫార్ములా వస్తుంది, అందరు రాసేయచ్చు. ఇక ఇందులో లాస్ట్ది మూడోది, ఈ 3 ఫార్ములాస్లోనే ఒక ఫార్ములా వస్తుంది మనకు. మీడియన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇంకా ఇందులో టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సేమ్ ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్, లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. దాని తర్వాత ఎన్ అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీస్ అని యాడ్ చేస్తే వచ్చేది ఎన్ వాల్యూ. సిఎఫ్ షార్ట్ కట్ ఫామ్లో ఉంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ అబౌవ్ మోడల్ క్లాస్. అబౌవ్ మీడియన్ కాబట్టి మీడియన్ క్లాస్. ఇక్కడ మీడియన్ క్లాస్ పైన ఉండేది. ఇది మీడియన్ క్లాస్ పైన ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాం. ఇంకా ఎఫ్ అంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ, మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. చివరగా హెచ్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ క్లాస్ సైజ్ అయినా రాయొచ్చు. ఇవి టర్మ్స్. సో 22 క్వశ్చన్ నెంబర్ 22 కింద వచ్చే 3 క్వశ్చన్లు చూసాము. ఫస్ట్గా మనం ప్రాబబిలిటీ నుంచి ఈ 4గిట్లో ఒక మోడల్ వస్తుంది ఖచ్చితంగా. అండ్ స్టాటిస్టిక్స్ నుంచి మనకు 4 మార్క్స్లో ఈ 3 ఫార్ములాస్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడికే 4 + 4 8 మార్క్స్.
నెక్స్ట్ కొంచెం హార్డ్గా ఫీల్ అయ్యే క్వశ్చన్ నెంబర్ 23. కొద్దిగా హార్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఎందుకంటే కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది. దీన్ని కూడా సింపుల్ చేసుకోవచ్చు మనం. అంత హార్డ్గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన డయాగ్రామ్ వేసుకుంటే వాడు అడిగిన క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ ఇచ్చేసేయచ్చు. A vessel is in the form of a hollow hemisphere mounted by a hollow cylinder. వెజల్ ఏ ఫామ్లో ఉందంట? హాలో హెమిస్పియర్ ఫామ్లో ఉంది. దానిపైన హాలో సిలిండర్. హెమిస్పియర్, ఇదొక హెమిస్పియర్, దానిపైన సిలిండర్. హెమిస్పియర్ పైన సిలిండర్. ఇలా ఉంది. మౌంటెడ్ బై ఏ హాలో హెమిస్పియర్, హాలో సిలిండర్. సిలిండర్ ఉంది పైన. ది డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్. ఈ హెమిస్పియర్ ది డయామీటర్ ఎంత ఉందంటే, ఇది రేడియస్. టోటల్ డయామీటర్ 14 ఉంది. డయామీటర్ 14 సెంటీమీటర్స్ ఉందంటే రేడియస్ ఎంత ఉంటుంది? 7 సెంటీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా రేడియస్. ఇది 7. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా రేడియస్. రేడియస్ 7 ఉంది. టోటల్ డయామీటర్ 14 ఉంది. అండ్ టోటల్ హైట్ ఆఫ్ ది వెజల్, దీని మొత్తం హైట్ 13 సెంటీమీటర్స్ ఉందండి. ఈ వెజల్ హైట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండే టోటల్ హైట్ 13 సెంటీమీటర్స్ ఉందని ఇచ్చాడు. 13లో ఇక్కడ 7 పోతే దీని హైట్ కనుక్కోవచ్చు మనం. దీని హైట్ ఎంత? 6 సెంటీమీటర్స్. ఇది 7 కాబట్టి. సో స్పియర్ది 7 సెంటీమీటర్స్, పైన వచ్చేసి సిలిండర్ 6 సెంటీమీటర్స్ ఉంది. ఫైండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెజల్. దీని లోపల సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఏం కనుక్కోమన్నాడో అది డైరెక్ట్ రాసుకుంది. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెజల్. సో దీని వెజల్ లోపల ఉండే ఏరియా కావాలి కాబట్టి రెండిటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే సరిపోతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, స్పియర్లో హాఫ్ కదా, ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పైనుండే షేప్ హాలో సిలిండర్. ఈ రెండు ఫార్ములాస్ను యాడ్ చేస్తే వచ్చేస్తుంది మనకు. ఏం కనుక్కోవాలి? హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఫార్ములా ఏమి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πrh. దీంట్లో రేడియస్ రెండింటికి సేమ్ కాబట్టి r కామన్. హైట్ ఒక్కటి దేనిది తీసుకోవాలి? సిలిండర్ హైట్ మనకి ఇక్కడ తెలుసు 6. ఈ రెండిట్లో ఏం చేస్తానంటే ముందు కామన్ తీసేసుకుంటా. 2πr కామన్ తీస్తే ఇంకో r ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? 2πr కామన్ తీస్తే h ఉంటుంది. పై వాల్యూ ఎక్కడన్నా ఇచ్చినాడా? ఏమి ఇవ్వలేదు. మనం 22/7 బ్రాకెట్లో ఇస్తే రాసుకుంటాం జనరల్గా. లేదంటే క్యాన్సల్ పోయే విధంగా ఉంటే 22/7 రాసుకుంటాం, లేదంటే 3.14. ఏది ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం. రేడియస్ 7, హైట్ 6. ఈ 7 క్యాన్సల్ పోతుంది. 22 2s are 44. 7 + 6 13. 13 4s are 52. మళ్ళీ 13 4s are 52 + 5 57. ఇది సెంటీమీటర్ కాబట్టి ఏరియా సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్. టోటల్ హైట్ ఇచ్చినాడు కదా, ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. టోటల్ హైట్ 13 అయినప్పుడు సిలిండర్ హైట్ 6, ఎందుకంటే దీని రేడియస్ 7 ఇచ్చినాడు కాబట్టి. దీంతో మనకు రెండిట్లో రేడియస్ సేమ్ కాబట్టి కామన్ తీసుకోగలిగినాను. r + h. తర్వాత హెచ్ వాల్యూ పైంది, ఎందుకు? సిలిండర్ హైట్ మనకు ఉండేది ఇక్కడ h 6. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 572 వచ్చింది. కష్టంగా ఫీల్ అవుతాం కానీ ఇది కూడా ఈజీనే. ఫార్ములాస్ వచ్చిండాలి బాగా. నెక్స్ట్ క్వశ్చన్. A solid is in the shape of a cone standing on a hemisphere with both their radii being equal. ఇది కూడా అట్లాంటిదే. హెమిస్పియర్ పైన కోన్. ఇంతకుముందు హెమిస్పియర్ పైన ఏముంది? సిలిండర్ ఉంది. ఇప్పుడు హెమిస్పియర్ పైన కోన్ ఉంది. సో ఫస్ట్ కోన్ వేసేస్తాను, దాని తర్వాత హెమిస్పియర్ వేద్దాం. కోను కింద హెమిస్పియర్ పైన కోన్ ఉంది. దీని హైట్, రేడియస్
ఒకసారి చూద్దాం. రేడియస్లన్నీ సేమ్ అన్నాడు. సో ఈ రేడియస్ అంతా 1 సెంటీమీటర్ అని ఇచ్చినాడు. అంటే ఈ హెమిస్పియర్ రేడియస్ తర్వాత వచ్చేసి కోన్కు ఉండే రేడియస్ రెండు కూడా 1 అనే ఇచ్చినాడు. దాని తర్వాత హైట్ ఆఫ్ ది కోన్ అది కూడా రేడియస్కి ఈక్వల్ అంట. హైట్ కూడా 1 సెంటీమీటరే కోన్ది. అన్ని 1 సెంటీమీటరే. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. సో పైన అలాగే పెట్టుకోవాలంట ఆన్సర్ను. పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకుండా పై అలాగే పెట్టుకొని చేయండి అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఇక్కడ ఉండే షేప్ యొక్క వాల్యూమ్. వాల్యూమ్ కనుక్కోవాలంటే కింద హెమిస్పియర్ ఉంది, పైన వచ్చేసి కోన్ ఉంది. రెండిటి వాల్యూమ్లు చేయాల్సిందే. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2/3 పై ఆర్ క్యూబ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇందులో ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ అన్ని 1లే. 2/3 పై ఇంటూ ఆర్ వాల్యూ 1 క్యూబ్ 1/3 పై ఇంటూ ఆర్ వాల్యూ 1, హెచ్ వాల్యూ కూడా 1. ఆర్ ప్లేస్లో 1, హెచ్ ప్లేస్లో 1. ఇంకా 1తో ఏది మల్టిప్లై చేసినా మళ్ళీ అదే వస్తుంది. 2/3 పై ఇది వచ్చేసి 1/3 పై. కింద ఎల్సిఎం 3 అవుతుంది. పైన ఇక్కడ 2 పై ఇది ఒక 1 పై. టోటల్ 3 పై బై 3. 3 క్యాన్సిల్ పోతే ఆన్సర్ పై. ఇప్పుడు పైలో రాయమన్నాడు కాబట్టి పైలో రాశాను. వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్, సెంటీమీటర్ క్యూబ్. సో జనరల్గా మెన్సురేషనే కష్టం అనుకుంటాం, మెన్సురేషనే ఈజీ. ఫార్ములాస్ వస్తే చాలా ఈజీగా మనం మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ అన్ని చేసేయచ్చు. మెయిన్ మనకు రావాల్సింది ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ టెంట్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఏ సిలిండర్. పైన కోన్, సిలిండర్ పైన సర్మౌంటెడ్ అంటే పైన కోన్ ఉంది. ఒక సిలిండర్ దానిపైన కోన్. ముందు సిలిండర్ వేసుకుంటాను. దీనిపైన కోన్. సో సిలిండర్ పైన కోన్ షేప్ లో ఉందంట ఒక టెంట్. ఇఫ్ ది హైట్ అండ్ డయామీటర్ ఆఫ్ ది సిలిండ్రికల్ పార్ట్, సిలిండ్రికల్ పార్ట్ ది హైట్ డయామీటర్ ఇచ్చినాడు. ఈ సిలిండర్ షేప్ ఉంది కదా, దీని హైట్ 2.1, హెచ్ ఇస్ ఈక్వల్ టు 2.1 మీటర్. అండ్ డయామీటర్ 4 అంటే రేడియస్ దాంట్లో హాఫ్ అవుతుంది. డయామీటర్ 4 మీటర్స్ ఇచ్చినాడు కాబట్టి అందులో హాఫ్ రేడియస్. ది స్లాంట్ హైట్ ఆఫ్ ది టాప్, పైన టాప్ స్లాంట్ హైట్ ఇది ఎల్, ఇది 2.8 మీటర్స్ ఉంది ఎల్. తర్వాత ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది క్యాన్వాస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ది టెంట్. సో దీని రేడియస్ దీనికి కూడా రేడియస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ కూడా రేడియస్ 2. మనకేం కావాలా? ఏరియా ఆఫ్ క్యాన్వా కావాలి. ఏరియా ఆఫ్ క్యాన్వా యూజ్డ్ ఫర్ మేకింగ్ ది టెంట్. అన్ని డయాగ్రామ్లో ఉన్నాయి, ఇంకా డైరెక్ట్ వేసుకోవడమే. దీని ఏరియా కావాలంటే పైన దాని ఏరియా కావాలా, కింద కావాలా? అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కింద షేప్ సిలిండరు ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పైన ఉండే షేప్ కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πrh. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా πrl. ఈ రెండిట్లో కామన్ ఉండేది ఏమంటే πr రెండిట్లో కామన్. ఆర్ సేమ్ కాబట్టి ఇక్కడ πr కామన్ తీస్తే 2h ఉంటుంది. సెకండ్ దాంట్లో πr కామన్ తీస్తే ఎల్ ఉంటుంది. పై వాల్యూ ఎక్కడన్నా రాసుకోమన్నాడా? ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇస్తే 3.14, ఇవ్వకపోతే 22/7 ఇంటూ రేడియస్ 2 ఇంటూ హైట్ 2.1 ప్లస్ ఎల్ స్లాంట్ హైట్ 2.8. 22 2s are 44/7. 2.1 ఇంటూ 2 చేస్తే 4.2 అవుతుంది. ప్లస్
2.8. 4.2కు 2.8 యాడ్ చేస్తే 4, 6, 7 అవుతుంది. ఇక 7 క్యాన్సిల్ చేయండి. ఆన్సర్ 44. ఏరియా ఆఫ్ క్యాన్వా కాబట్టి ఏరియాను స్క్వేర్ మీటర్స్లో రాసుకుంటాం. మనం చూసినట్లయితే మెన్సురేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి, కష్టంగా ఏముండవు. కానీ మీకు ఫార్ములా అయితే బాగా వచ్చి ఉండాలి. వాల్యూము, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు, క్యూబు, క్యూబాయిడ్ ఇక్కడ అవసరం రావు, కానీ ఎక్కువగా ఇచ్చేది మీకు కోను, సిలిండరు, స్పియర్, హెమిస్పియర్. ఈ 4టికి సంబంధించినవి ఫార్ములాస్ బాగా వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా చేయొచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 కింద ఏమిస్తున్నాడు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించినవి. ఫైండ్ 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ హూస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 365. మనకు 2 ఇంటిజర్స్ తెలియదు కాబట్టి లెట్ కన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన ఉండేటివి, ఒకటి ఎక్స్ అనుకుందాం అండ్ ఇంకొకటి x+1 అనుకుందాం. బి 2 కన్సిక్యూటివ్ పాజిటివ్, ఆన్సర్ వచ్చిన తర్వాత పాజిటివే తీసుకోవాలి, నెగిటివ్ నంబర్స్ వస్తే తీసుకోకూడదు, ఎందుకంటే పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి. 2 ఈ రెండిటి స్క్వేర్ చేసి సమ్ చేస్తే 365. సమ్ ఆఫ్ ఇట్స్ స్క్వేర్స్, వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 365 వస్తుందంట. వీటిని ఇక్కడ ఉండేటివి ఏవేవి అనుకున్నాను నేను? ఫస్ట్ ఒకటి ఎక్స్ అనుకున్నా, ఇంకొకటి x+1. ఎక్స్ను స్క్వేర్ చేసి అలాగే x+1ను స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 365 వస్తుందంట. ఈ ఎక్స్ ఏంది అనేది ఇప్పుడు కనుక్కోవాలి. x+1. సో ఎక్స్ స్క్వేర్, ఇది a+b² ఫార్ములా, a² + b² + 2ab is equal to 365. x² + x² 2x² + 1 + 2x + 365 ఇటు సైడ్ వస్తే -365, ఇంకా అటుపక్క ఏముండదు, 0. సో 2x² + 2x, 365లో 1 తీసేస్తే 364 is equal to 0. అన్ని 2 టేబుల్తో పాటు కాబట్టి 2 కామన్ తీసేయండి. 2x² 2 కామన్, 2xలో 2 కామన్, ఇందులో 2 కామన్ పోతే 182 2s are 364 is equal to 0. సో x² + x - 182 is equal to 0 into 2 అటు సైడ్ పోతే /2. 0/2 is 0. ఇంకా ఫ్యాక్టర్స్ చేసుకోవాలి దీనికి. 182 ఫ్యాక్టర్స్ ఏ టేబుల్తో పోతుంది? 182. సో 182కి పక్కన ఫ్యాక్టర్స్ చేసుకుంటాను నేను. 2 9s are 2 1s are, ఇది 13 టేబుల్తో పోతుందా? 13 7s are 91. 2 7 13, 2 7s are 14, 13. సో 14 13s are పోతుంది 182. 14 13s are 182. 14లో 13 తీసేస్తే 1 వస్తుంది, అంటే 14xలో 13x తీసేస్తే 1x, x into x x². సో ఈ x బదులు ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం మనం. ఈ x ప్లేస్లో 14x - 13x రాసుకోవచ్చు. x² + 14x - 13x - 182 is equal to 0. ఇంకేం చేయాలి? కామన్ తీయాలి. ఫ్యాక్టర్స్ అర్థమైనాయి కదా. సో 1x బదులు 14x - 13x రాసుకుంటాం. ఇక ఫస్ట్ రెండిట్లో ఏం కామన్ ఉంది, తర్వాత రెండిట్లో ఏం కామన్ ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ రెండిట్లో x కామన్ తీస్తే x ఉంటుంది, ఇక్కడ x కామన్ పోతే 14. తర్వాత రెండు 13 టేబుల్తో పోతాయి, 13x 13 14s are 182. మైనస్ కామన్ తీసినాం కాబట్టి 2 ప్లస్లు అయిపోతాయి. సో ఆన్సర్ x+14 ఒక ఫ్యాక్టరు, x - 13 ఒక ఫ్యాక్టర్. x+14 is equal to 0, x - 13 is equal to 0, x is equal to -14, x is equal to +13. ఇంటీజర్స్ 2 పాజిటివ్ అన్నాడు కాబట్టి నెగిటివ్ను ఎలిమినేట్ చేస్తాం, నెగ్లెక్టెడ్. x is equal to -14 is neglected as x is a positive integer. x పాజిటివ్ ఇంటిజర్ అన్నాను కాబట్టి నెగిటివ్ను పక్కన పడేయాలి.
ఓన్లీ పాజిటివ్ తీసుకోవాలి. దేర్ ఫోర్ రిక్వైర్డ్ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఎక్స్ ప్లస్ 1 కదా, 13 అండ్ 13 ప్లస్ 1 14. మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. ముందు అనుకునింది అదే, మనం ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ 13 వచ్చింది కాబట్టి 13 ప్లస్ 1 రెండు కలిపితే మనకు 2 స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 365 వస్తుంది. 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటివి 13 అండ్ 14. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఇటువంటి వర్డ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది 24th క్వశ్చన్ కింద. ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎటువంటి రావచ్చు అంటే, సో ఒక క్వశ్చన్ ఇది, ఈ రెండు బాగా సాల్వ్ చేసినామంటే మనకు కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఫ్యాక్టర్స్ అడుగుతాడు, జనరల్ ఫ్యాక్టర్స్, అది ఎవరైనా ఈజీగా చేయగలం. క్వశ్చన్ ఏమన్నాడంటే ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్. ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడి నుంచి అడుగుతాడు ఫ్యాక్టర్స్. ఇదొక్కటే 4 మార్క్స్ అడిగితే చాలా ఈజీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రాబ్లం అంతా అడిగితే కష్టం, కానీ ఫ్యాక్టర్స్ ఒకటి అడిగితే ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే. ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఆల్టిట్యూడ్ ఇచ్చినాడు, అంటే హైట్, ఈ 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్. బేస్ కంటే 7 సెంటీమీటర్స్ చిన్నది ఆల్టిట్యూడ్. హైపోటెనస్ ఒకటే ఇచ్చింది, ఇది ఏ అనుకుంటాను, బి, సి. బేస్ తెలియదు కాబట్టి ఎక్స్, బేస్ కంటే 7 సెంటీమీటర్స్ లెస్ అంటే ఎక్స్ మైనస్ 7. లెట్ బేస్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్. బేస్ తెలియదు కాబట్టి ఫస్ట్ ఏమనుకుందాం, దీన్ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, ఆల్టిట్యూడ్ దానికంటే 7 తక్కువ అన్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ 7. గివెన్ క్వశ్చన్లో ఏమిచ్చినాడు, హైపోటెనస్ ఇస్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. ఇవి క్వశ్చన్లో ఇచ్చింది. పైథాగరస్ థీరంను అప్లై చేస్తాం అంతే. యూజింగ్ పైథాగరస్ థీరం ఫర్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ ఉండే ట్రయాంగిల్ కు పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనకు తెలిసిందే పైథాగరస్ థీరం. ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇందులో ఇంకా ఎక్స్ అనేది మిస్ అయింది కాబట్టి ఎక్స్ కనుక్కోవడమే మన ఆన్సర్. ఏసీ హైపోటెనస్ 13 స్క్వేర్, ఏబి ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్, బీసీ ఎక్స్ స్క్వేర్. 13 13s are 169. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ పక్కన ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, 7 7s are 49, 2 7s are 14x ప్లస్ 169 ఇటు సైడ్ వస్తే మైనస్ 169 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ గమనించినట్లయితే మనం 2x స్క్వేర్ 14x ఉంది మైనస్ 169లో 149 తీసేస్తే 169లో 49 పోతే 120. ఇందులో కూడా ఇంతకుముందు రాగే 2 కామన్ ఉంది. ఎక్స్ స్క్వేర్ 2 7s are 2 60s are ఇంటూ 2 అటు సైడ్ పంపించేస్తే డివైడెడ్ బై 2. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఇజ్ ఈక్వల్ టు 0 డివైడెడ్ బై 2. 0 బై ఎనీ నెంబర్ ఏమవుతుంది, 0నే అవుతుంది. ఇంకా ఫ్యాక్టర్స్, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్, 60 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 60x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 రావాలి. 60 ఈజీ, 10 6 are 60, కానీ 7 రాదు. ఇది కాదు, 10తో కాదు, ఇంకో టేబుల్లో 60 వస్తుంది. 12 5s are 60, 12x 5x, 12లో 5 పోతే 7. నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్స్ కావాలి కాబట్టి పెద్ద నెంబర్కు నెగిటివ్, చిన్న నెంబర్కు పాజిటివ్. ఇక ఫ్యాక్టర్స్ రాసుకోవడమే. మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ 0. ఫస్ట్ రెండిట్లో ఎక్స్ కామన్ తీద్దాం, ఈ రెండిట్లో. నెక్స్ట్ రెండిట్లో 5 కామన్ తీద్దాం. ఇక్కడ మైనస్ 7x బదులు నేను ఇది రాసుకున్నాను.
మైనస్ 12x ప్లస్ 5x అని రాసుకున్న తర్వాత కామన్ ఏమైతే ఉందో ఈ రెండిట్లో ఎక్స్ కామన్ ఉంది. తర్వాత రెండిట్లో 5 టేబుల్తో పోతే 2. ఇప్పుడు రెండిట్లో కామన్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 12 కామన్ ఫ్యాక్టర్, ఇంకో కామన్ ఫ్యాక్టర్ ఎక్స్ ప్లస్ 5. ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0 ఒకటి, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12, ఇంకోటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. లెంత్లో -5 ఉండదు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5 ఈజ్ నెగ్లెక్టెడ్ యాజ్ distance cannot be negative or length cannot be negative. డిస్టెన్స్ అనొచ్చు, లెంత్ అనొచ్చు. మనం ట్రయాంగిల్లో సైడ్స్ ఉండే లెంత్ కాబట్టి మనం తీసుకునే లెంత్ ఎంత? 12 తీసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాము? 12 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. కాబట్టి మనకు వచ్చేది బేస్ ఎంత అవుతుంది? ఎక్స్ కదా, 12 సెంటీమీటర్స్. అండ్ ఆల్టిట్యూడ్ ఎంత? ఎక్స్ మైనస్ 7, 12 మైనస్ 7 తీసేస్తే 5 సెంటీమీటర్స్. క్వశ్చన్లో కనుక్కోమనింది ఫైండ్ ది అదర్ 2 సైడ్స్ అన్నాడు. సో అదర్ 2 సైడ్స్ ఏమొచ్చినాయి? దేర్ఫోర్ ది అదర్ 2 సైడ్స్ ఆర్, అదర్ 2 సైడ్స్ ఏమొచ్చినాయి? ఒకటి 12 సెంటీమీటర్స్, ఇంకొకటి 5 సెంటీమీటర్స్. ఒకటి బేస్, ఇంకొకటి ఆల్టిట్యూడ్. మొత్తము 2 సైడ్స్ వచ్చేసినాయి మనకు. నెక్స్ట్ క్వశ్చన్ 25. క్వశ్చన్ నెంబర్ 25 మనకు ట్రిగ్నామెట్రీ నుంచి వస్తుంది. సో ట్రిగ్నామెట్రీ నుంచి వచ్చే క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ప్రూవ్ చేసేది కూడా వాడే ఇచ్చేస్తాడు చాలా వరకు. ట్రిగ్నామెట్రీ 4 మార్క్స్ క్వశ్చన్లో ఎల్హెచ్ఎస్ ఏముందంటే 1 ప్లస్ సీకెంట్ ఏ డివైడెడ్ బై సీకెంట్ ఏ. మనకు సీకెంట్ అంటే తెలుసు, కాస్కు రెసిప్రోకల్ అని. సీకెంట్ బదులు 1 బై కాస్ రాసుకుంటున్నా. కింద కూడా సీకెంట్ బదులు 1 బై కాస్ రాసుకుంటున్నా. ఇంకా పైన ఎల్సిఎం చేస్తే కాస్ ఏ 1 జార్ కాస్ ఏ ప్లస్ 1 డివైడెడ్ బై కాస్ ఏ ఉంటుంది. దానికి మొత్తానికి డివైడెడ్ బై కింద 1 బై కాస్ ఏ. ఎల్సిఎం చేస్తే కాస్ ఏ 1 జార్ కాస్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ, కింద డినామినేటర్లో 1 బై కాస్ ఏ. ఇక్కడ ఏమేం క్యాన్సిల్ పోతాయి మనకు? 2 కాసులు క్యాన్సిల్ పోతాయి, కాస్ ఏ. ఇంకా డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే కాస్ ఏ ప్లస్ 1, దాన్ని 1 ప్లస్ కాస్ ఏ అని రాసుకోవచ్చు. కానీ ఇది కాదు మనకు కావాల్సింది. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, డిఫరెంట్గా ఉంది. 1 మైనస్ ఉంది. అంటే దీన్ని ఏం చేయాలి? నేను ఇప్పుడు రేషనలైజ్ చేయాలి. 1 ప్లస్ కాస్ ఏని ఏం చేస్తానంటే 1 మైనస్ కాస్ ఏ బై న్యూమరేటర్ను డినామినేటర్ను దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసినాం. అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఏ. 1 స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ డినామినేటర్ వచ్చేసింది, న్యూమరేటర్ ఒకటే. 1కు ఫార్ములా తెలుసు మనకు, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఐడెంటిటీ 1 అవుతుంది. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అవుతుంది కాబట్టి 1 ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, దాని పక్కన కాస్ స్క్వేర్ ఏ ఉంది డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఏ. ఇందులో ప్లస్ మైనస్ 2 క్యాన్సిల్ పోతా చూడండి, కాస్ స్క్వేర్. ఇక క్యాన్సిల్ పోతే రిమైనింగ్ ఏముంది? సైన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఏ. ఇదే రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తీసుకుంటే మనకేమొచ్చింది? రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ వచ్చేసింది. ఫస్ట్ మనం చేసింది ఏమంటే సీకెంట్ అంటే 1 బై కాస్ రాసుకొని ఎల్సిఎం చేసుకుంటే 1 ప్లస్ కాసే మిగిలింది. ఈ 1 ప్లస్ కాసేకి రేషనలైజ్ చేసినాను రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో. 1 మైనస్ కాసే బై 1 మైనస్ కాసే చేసినాను. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా కింద ఏం లేకపోతే 1 ఉన్నట్లు
న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే ఫార్ములా వచ్చింది. కింద 1 × 1 మైనస్ కాసే 1 మైనస్ కాసేనే. 1కు ఫార్ములా మనకు తెలుసు, ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 అవుతుంది. మైనస్ కాస్ స్క్వేర్ 2 క్యాన్సిల్ పోతే రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఆన్సర్ వచ్చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్. ఇది మన గ్రాండ్ టెస్ట్లోనూ ప్రీ ఫైనల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే తీసుకుందాం. సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. ఇది రైట్ సైడ్ 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఆన్సర్ రావాలి. సో దీన్ని తీసుకొని ఇప్పుడు చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 సైన్ ఏ కొసీకెంట్ ఏ. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab 2 కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ. ఓకేనా? ఇక్కడికి ఫస్ట్ ఏముంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది. ఇక్కడ ఉండే కాస్ స్క్వేర్ ఏ ముందుకు తెచ్చుకుంటున్నా. ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఉంది. దాని తర్వాత కొసీకెంట్ స్క్వేర్ ఏ ఉంది. తర్వాత సీకెంట్ స్క్వేర్ ఏ ఉంది. తర్వాత ఏముందంటే 2 సైన్ ఏ. కొసీకెంట్ అంటే సైన్కి ఆపోజిట్ 1/sin రాసుకోవచ్చు. అలాగే లాస్ట్లో 2 కాస్ ఏ. సీకెంట్ అంటే కాస్కు రివర్స్, కాస్కు రెసిప్రోకల్. కొసీకెంట్ అంటే సైన్కు రెసిప్రోకల్, సీకెంట్ అంటే కాస్కు రెసిప్రోకల్. ఇప్పుడు ఏం చేస్తాము, క్యాన్సిలేషన్ పోతాయి కాబట్టి సైను సైను కాసు కాసు క్యాన్సిల్ పోతాయి. ఇక దీని నుండి చూడండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంతా కలిపితే 1. కొసీకెంట్ స్క్వేర్ కాట్ స్క్వేర్ ఐడెంటిటీ 1 కదా. కొసీకెంట్ స్క్వేర్ బదులు 1 ప్లస్ కాట్ స్క్వేర్ రాసుకోవచ్చు. అలాగే సీకెంట్ స్క్వేర్ బదులు 1 ప్లస్ టాన్ స్క్వేర్ రాసుకోవచ్చు. మనకుండే ఐడెంటిటీస్ నుంచిన ఫార్ములా. కొసీకెంట్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్, సీకెంట్ స్క్వేర్ అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్, ప్లస్ ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2. ఇంకా మొత్తం యాడ్ చేస్తే 2 + 2 4 5 6 7 ప్లస్ ఇక్కడ ఒక టాన్ స్క్వేర్ ఏ ఉంది, ప్లస్ ఇక్కడ ఒక కాట్ స్క్వేర్ ఏ ఉంది. అప్పుడే వచ్చేసింది ఆన్సర్ మనకు రైట్ హ్యాండ్ సైడ్. జస్ట్ స్క్వేరింగ్ చేసేసినాము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసుకొని. దాని తర్వాత కొసీకెంట్ స్క్వేర్ బదులు 1 ప్లస్ కాట్ స్క్వేర్, సీకెంట్ స్క్వేర్ బదులు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఐడెంటిటీస్ నుంచి వస్తుంది. ఇక్కడ 2 2 4 5 6 7 టోటల్ 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. మీకు ఎగ్జామ్లో గుర్తు రాకపోయినా రైట్ హ్యాండ్ సైడ్ టాన్ స్క్వేర్ కాట్ స్క్వేర్ ఉంది కాబట్టి కొసీకెంట్కు కాట్ స్క్వేర్, సీకెంట్కు టాన్ స్క్వేర్లో 1 ప్లస్ రాసుకునేది ఐడియా వస్తుంది. ఇది రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూకి ఈక్వల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే అన్ని రేషియోస్ రాయాలంట. దేంట్లో రాయాలి, సీకెంట్ దాంట్లోకి రాయాలి. సీకెంట్లోకి రాయాలంటే ఫస్ట్ ఏం చేస్తానంటే కాస్ తీసుకుంటా. కాస్ అంటే సీకెంట్కి రెసిప్రోకల్ కాబట్టి 1/సీకెంట్ అవుతుంది. కాస్ 1/సీకెంట్ కాస్ అవుతుంది. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సైన్ కనుక్కుందాం. మనకు ఐడెంటిటీ తెలుసు సైన్ కనుక్కోవడానికి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. దీంట్లోంచి సైన్ స్క్వేర్ ఇక్కడే పెట్టుకొని కాస్ స్క్వేర్ అటు సైడ్ పంపిస్తాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని స్క్వేర్ను కూడా ఆ పక్క పంపించేస్తా సైన్కి ఉండేది. అప్పుడు ఏమవుతుంది, రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది. 1 మైనస్ కాస్ సీకెంట్లో ఉంది కదా మన దగ్గర. ఇక్కడ కాస్ ఏమి 1/సీకెంట్, దీనికి స్క్వేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 1 మైనస్ 1/1 స్క్వేర్ 1 సీకెంట్ స్క్వేర్ ఏ అవుతుంది. దీనికి రూట్. ఎల్సిఎం చేసుకుంటే సీకెంట్ స్క్వేర్ 1 జార్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 డివైడెడ్ బై సీకెంట్ స్క్వేర్ ఏ, దీనికి రూట్. పైన దానికి రూట్ రాదు కాబట్టి అలాగే పెట్టేస్తాం పైన. సో సైన్ ఏ ఏమొచ్చిందంటే మనకు ఆన్సరు, పైన దానికి రూట్ లేదు, రూట్ అలాగే పెట్టండి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1
డివైడెడ్ బై కింద దానికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే సీకెంట్ ఏ ఉంటుంది. ఇది సైన్ ఆన్సర్. ఇంకా సైన్ కాస్ రెండు తెలుసు కాబట్టి ట్యాన్ ఇవన్నీ ఈజీ. ట్యాన్ ఏ కావాలంటే ట్యాన్ తీటా ఫార్ములా సైన్ తీటా బై కాస్ తీటా, సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ ఆన్సర్ ఇక్కడ వచ్చింది మనకు, రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ ఏ వచ్చింది. డివైడెడ్ బై కాస్ ఏ ఇక్కడ ఉంది, 1 బై సీకెంట్ ఏ. ఇందులో ఏమేం క్యాన్సిల్ పోతాయి చూడండి, సీకెంట్ ఏ క్యాన్సిల్ పోతుంది. ఇంకా రిమైనింగ్ ఆన్సర్ ట్యాన్ది స్క్వేర్ రూట్ ఆఫ్, లేదా సీకెంట్ స్క్వేర్ ఏ ఫార్ములాతో రాసుకోవచ్చు. అవసరం లేదు కాబట్టి సైన్ కాస్ రెండు వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. కాట్ ఏ అంటే ట్యాన్కు రివర్స్, 1 బై ట్యాన్ ఏ కదా కాట్ అంటే. సో 1 బై ట్యాన్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకు, రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. సో ట్యాన్ కాట్ రెండు ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ కాబట్టి 1 బై ట్యాన్కి వచ్చిన ఆన్సర్. ఇక ట్యాన్ కాటు సీకెంట్కు సీకెంటే ఏం రాసుకోం, సీకెంటే ఈజ్ ఈక్వల్ టు సీకెంటే. ఫైనల్గా కొసీకెంట్. కొసీకెంట్ అంటే ఏమని, సైన్కు రెసిప్రోకల్. కొసీకెంట్ అంటే 1 బై సైన్ ఏ. సో 1 బై సైన్ ఏ ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి, సైన్ ఏ ఆన్సర్. మనం సైన్ ఏ ఆన్సర్ కనుక్కొని పెట్టుకోండాం, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ ఏ అని. సో ఇది పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే సీకెంట్ ఏ పైకి పోతుంది, కింద రూట్లో సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఉంటుంది. ఇది కొసీకెంట్. ఇవి అన్ని కూడా మనం సీకెంట్లోకి మార్చేసాం. సైన్ను, కాస్ను, ట్యాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్ అన్నిటిని కూడా సీకెంట్ ఏలలోకి మార్చేసాం. ఈ రెండు కనుక్కుంటే చాలు, ఫస్ట్ సైన్ కాస్ కనుక్కుంటే మిగతావన్నీ ట్యాన్, కాటు, సీకెంట్, కొసీకెంట్ ఈజీగా వచ్చేస్తాయి. ఇక ట్రిగ్నామెట్రీకి సంబంధించి ఇంకో లాస్ట్ క్వశ్చన్. ఈ మూడు బాగా చూసుకోండి, ఖచ్చితంగా 1, 2, 3, 4 ఈ 4లోనే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ ఇదే క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది, హోల్ స్క్వేర్. తర్వాత ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందంటే రూట్ పోవాలంటే రేషనలైజ్ చేయాలి కాబట్టి దీన్ని చూస్తూనే ఈ క్వశ్చన్ రేషనలైజ్ చేసే ప్రాబ్లం అని తెలిసిపోతుంది. పైన 1 ప్లస్ సైన్ ఏ ఉంది, కింద 1 మైనస్ సైన్ ఏ ఉంది, ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ ఉంది. దీనికి రేషనలైజ్ చేస్తున్నాం, మైనస్ ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏతో పైన డినామినేటర్లో కూడా 1 ప్లస్ సైన్ ఏ రాసుకొని స్క్వేర్ రూట్ అలాగే పెట్టుకోవాలి. ఈ రెండు క్యాన్సిల్ పోతే మళ్ళీ క్వశ్చనే ఉండాలి, కొత్తది రాసుకోకూడదు ఏది. మనం న్యూమరేటర్లో ఇది రాసుకుంటే డినామినేటర్లో అదే రాసుకుంటాం, ఎందుకంటే ఆ రెండు క్యాన్సిల్ పోయినా మళ్ళీ ఇదే క్వశ్చన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పైన రెండు 1 ప్లస్ సైన్ ఏలు, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. కింద ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ మొత్తానికి రూట్ను సపరేట్ చేద్దాం. 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్కు రూట్ సపరేటు, డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 1, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏకి రూట్ సపరేటు. పైన స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతుంది, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ పోతుంది. ఎంత మిగులుతుంది పైన, న్యూమరేటర్లో 1 ప్లస్ సైన్ ఏ మిగులుతుంది, డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఫార్ములా కాస్ స్క్వేర్ తీటా ఐడెంటిటీస్ నుంచి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎప్పుడు వచ్చినా కాస్ స్క్వేర్, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎప్పుడు వచ్చినా సైన్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతాయి, స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ పోతే రిమైనింగ్ ఏముంది, పైన 1 ప్లస్ సైన్ ఏ, డినామినేటర్లో కాసే. ఫ్రాక్షన్ సపరేట్ చేయండి, 1 బై కాస్, తర్వాతది సైన్ ఏ బై కాసే. 1 బై కాస్, కాస్కు రెసిప్రోకల్ సీకెంట్, సైన్ బై కాస్, సైన్ డివైడెడ్ బై కాస్ ఏమవుతుంది, ట్యాన్ అవుతుంది. ఇదే మనకు రైట్ హ్యాండ్ సైడ్లో ఉండేది. చెక్ చేసుకోండి ఒకసారి. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఏమడిగినాడు ఇక్కడ, సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. మనకు వచ్చిన ఆన్సర్ కూడా సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. షో దట్ ఆర్ ప్రూవ్ దట్ ఉండే క్వశ్చన్స్ అని చాలా ఈజీగా చేసేయచ్చు మనం, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని దానికి సంబంధించి రూట్ ఉంటే రేషనలైజేషన్ అట్లా చేసేసినామంటే మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 26 క్వశ్చన్ నంబర్ 26 ఎక్కడి నుంచి అంటే ప్రోగ్రెషన్స్ నుంచి వస్తుంది.
ఈ ప్రోగ్రెషన్స్ చాప్టర్లో క్వశ్చన్స్ అన్ని కూడా క్యాల్కులేటివ్ ఉన్నప్పటికీ ఈజీగా ఉంటాయి. సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ కనుక్కోవాలి. హూస్ nth టర్మ్ ఇచ్చినాడు గివెన్ an ఇజ్ ఈక్వల్ టు 3 + 2n. దీని నుంచి ముందే ఏం చేస్తామంటే సిరీస్ కనుక్కుందాం. ఫస్ట్ a1 అంటే n ప్లేస్లో 1, n ప్లేస్లో 1 పెట్టుకుంటే 3 + 2 ఇది 5 అవుతుంది. అలాగే n ప్లేస్లో 2, 2 2s are 4, 3 + 4 7. ఇంకొకటో రెండో కనుక్కుందాం చాలు. 3 + 2 ఇంటూ n ప్లేస్లో 3, 2 3s are 6, 6 + 3 9. ఇక ఏపీ సిరీస్ వచ్చేసింది 5, 7, 9 ఇలా ఉంది సిరీస్. ఇందులో మనకు కావాల్సింది 24 టర్మ్స్ సమ్ కావాలి. అంటే ఫస్ట్ టర్మ్ ఎంత ఇక్కడ 5, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ చూడండి, 7లో 5 తీసేస్తే 2 ఉంది కామన్ డిఫరెన్స్. మనకు కావాల్సింది సమ్ ఆఫ్ 24 టర్మ్స్ కావాలి. 24 టర్మ్స్ కావాలంటే ముందు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా తెలియాలి. సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా Sn ఇజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సమ్ ఆఫ్ ఎన్ని కావాలి మనకు టర్మ్స్? 24 టర్మ్స్ కావాలి. సో n ప్లేస్లో మనం ఏం చేస్తాం? n ఉండే చోట 24 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎస్ 24, n ప్లేస్లో 24, 2 ఇంటూ a ఫస్ట్ టర్మ్ 5, n 24 -1 ఇంటూ డిఫరెన్స్ 2. డిఫరెన్స్ 2 వచ్చింది చూడండి, ఇక్కడ ప్రతి చోట డిఫరెన్స్ 2 ఉంది. సో S24 ఇజ్ ఈక్వల్ టు 24లో హాఫ్ 12, 2 5s are 10, 24 -1 23 ఇంటూ 2, 12 ఇంటూ 10 ప్లస్ 23 2s are 46 అవుతుంది. 46 ఒక 10 56, 56 12s are 12, 6 are 72, 12 5s are 60 ప్లస్ 7 67. సో ఇది సమ్ ఆఫ్ 24 టర్మ్స్. ప్రోగ్రెషన్స్ ప్రాబ్లం కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మన దగ్గర ఉండేది రెండు ఫార్ములాస్, nth టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్. మొత్తం బేస్ అంతా ఈ 2 ఫార్ములాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ చాప్టర్ అంతా కూడా. nth టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 14 టర్మ్స్ 1050 అన్నాడు. Sn ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ దేనికి ఫార్ములా ఇది? సమ్ ఆఫ్ n టర్మ్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా Sn ఇజ్ ఈక్వల్ టు ఇది గివెన్ S14 ఎంత ఇచ్చాడు? 1050 అండ్ ఫస్ట్ 10 టర్మ్స్ కూడా S10 ఫస్ట్ టర్మ్స్ ఈజ్ 10. సో ఫస్ట్ టర్మ్స్ అన్నాడు. ఫస్ట్ 14 టర్మ్స్ వచ్చేసి 1050 అండ్ ఫస్ట్ ఎన్ని టర్మ్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. సో ఎన్ని టర్మ్స్ ఇస్తేనే మనం ఇక్కడ చేయగలము. సో క్వశ్చన్ మిస్ అయిపోయింది ఇది. సరే ఆ క్వశ్చన్ చూసి మళ్ళీ చేద్దాము. ఎన్ని టర్మ్స్ అనేది నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ మిస్ అయింది. దీని టోటల్ వచ్చేసి 10 ఇచ్చాడు. ఈ రెండింటి నుంచి ఈక్వేషన్స్ కనుక్కొని 20th టర్మ్ కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ మళ్ళీ చూసి చేద్దాము. క్వశ్చన్ ఇక్కడ మిస్ అయింది. సమ్ ఆఫ్ ఫస్ట్ ఇలా ఎప్పుడన్నా క్వశ్చన్ పేపర్లో ఎనీ టర్మ్స్ అనేది మిస్ అయింటే మీ క్వశ్చన్లో ఇది క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు, రాంగా కరెక్టా అనేది కాదు ముఖ్యం. ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కూడా మీకు దీనికి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకొని చేద్దాం మనం. సమ్ ఆఫ్ ఒకవేళ 4 టర్మ్స్ అనుకుందాం. సో 4 టర్మ్స్ 10 అయితే 14 టర్మ్స్ 1050 అయితే 20th టర్మ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేయాలా? సమ్ ఆఫ్ 4 టర్మ్ 14 అంటే n ప్లేస్లో 14, 14/2 ఇంటూ 2a ప్లస్ n అంటే 14 -1 ఇంటూ d.
ఇజ్ ఈక్వల్ టు 1050. 2 టేబుల్తో 2 7s పోతుంది. సో 7 అటు సైడ్ పంపించేద్దాం. 2a ప్లస్ 14లో 1 పోతే 13d ఇజ్ ఈక్వల్ టు 1050 డివైడెడ్ బై 7. 15 7s 105, పక్కన 0. 2a ప్లస్ 13d ఇజ్ ఈక్వల్ టు 50. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. ఇలాగే ఇక్కడ ఎన్ని టర్మ్స్ అనేది ఇచ్చింటే దాని ప్రకారం మనం చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకొని చేద్దాం, మిస్టేక్ అయినా పర్లేదు, ప్రాసెస్ ఇది. n అంటే 4/2 ఇంటూ 2a ప్లస్ 4 - 1 ఇంటూ d ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 10 ఇచ్చినాడు. 2 పోతుంది, ఇంటూ 2 అటు సైడ్ పంపించేస్తే 2a ప్లస్ 3d ఇజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 2/2 అవుతుంది, 5. సో 2a ప్లస్ 3d ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ 5. ఇది ఈక్వేషన్ 2. ఇక ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే ఏడి వాల్యూస్ వచ్చేస్తాయి. ఏ వాల్యూ, డి వాల్యూ. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకు? 2a ప్లస్ 13d ఇజ్ ఈక్వల్ టు 50 ఉంది. సెకండ్ ఈక్వేషన్ కూడా అలాగే ఉంది చూడండి. 2a ప్లస్ 3d ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉందంటే 5 ఉంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే జనరల్గా నాకు తెలిసి 10 వస్తుంది కాబట్టి 10 టేబుల్తో పోయేది ఆన్సర్ వచ్చేటట్లు ఇక్కడ ఇచ్చింటాడు. ఇక్కడ 10 టేబుల్తో పోదు కాబట్టి సో దీని 10 టర్మ్స్ టోటల్ ఏమైనా ఇచ్చింటాడు. మోస్ట్లీ 10 కాకుండా ఇది 10 టర్మ్స్ టోటల్ ఉంటుంది. 10 టర్మ్స్ ది టోటల్ ఎంత అనేది ఇక్కడ మిస్ చేసినాడు. 10 టర్మ్స్ టోటల్ ఇది. సో n ప్లేస్లో ఎంత పెట్టుకుందామంటే 10 పెట్టుకుందాం. అప్పుడు ఇది 10/2 అవుతుంది. 10/2 10 టర్మ్స్ టోటల్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వలేదు. 10/2 ఎంత అంటే మనకు 5 ఇంటూ 5 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 5 అవుతుంది. సో 5 టేబుల్తో పోయేటట్లు ఒక ఆన్సర్ ఏదో ఒకటి మనం తీసుకుందాము. 5 టేబుల్తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 వచ్చేటట్టు చూస్తాం. 20 లేదా 30. సో 30 వచ్చేటట్టు చూడాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 150 వేసుకుందాం. లేదా 40 వచ్చేటట్టు వేసుకుందాం, ఇంకా సింపుల్ అవుతుంది ఆన్సర్. 40 అంటే 200. సో ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటున్నా అంతే, నేను వాల్యూ మిస్ అయింది కాబట్టి. ఇక్కడ 200 ఉందనుకుందాం. 200/5 ఏమవుతుంది? 40 అవుతుంది. సో 2a ప్లస్ 3d ఇజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 40. 10d ఇజ్ ఈక్వల్ టు ఎంత? 10. అప్పుడు d ఇజ్ ఈక్వల్ టు 10/10 ఎంత అవుతుంది? 1. d వాల్యూ వచ్చేసింది. d వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వచ్చేస్తుంది ఎక్కడో చోట. ఫస్ట్ ఈక్వేషన్లో వేసుకుందాం. 2a ప్లస్ 13d ఇజ్ ఈక్వల్ టు 50. 13 1s are 13. సో 50లో 13 పోతే క్యాన్సిలేషన్ పోదు 2తో, అయినా కూడా చూద్దాం. 37. a ఇజ్ ఈక్వల్ టు 37/2. ఏ వాల్యూ వచ్చింది? డి వాల్యూ వచ్చింది. ఇంకా వాడు అడిగిన ఏ క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు. ఎన్నో క్వశ్చన్ అడిగినాడు? ఇక్కడ 20th టర్మ్ అడిగినాడు. nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n - 1 ఇంటూ డి. 20th టర్మ్ కావాలంటే ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ? 37/2. n అంటే 20 - 1 ఇంటూ డి ఎంత వచ్చింది? 1. సో 37/2. 20లో 1 పోతే 19. 37లో హాఫ్ ఎంత? 18.5 ప్లస్ 19 టోటల్ 37.5. అంటే నంబర్లు ఏం చేంజ్ చేసి ఇచ్చినా మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు క్వశ్చన్ను. ప్రాసెస్ అయితే ఇది. 14 టర్మ్స్ టోటల్తో ఒక ఈక్వేషన్, 10 టర్మ్స్ టోటల్తో ఒక ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే మనకి ఏడి వాల్యూస్ వస్తాయి. ఏడి 2 వాల్యూస్ వచ్చిన తర్వాత వాడు ఎన్నో టర్మ్ అడిగితే అన్నో టర్మ్ మనము కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20th టర్మ్ కనుక్కోవాలి. ఎక్కడి నుంచి? లాస్ట్ నుంచి. 20th టర్మ్. ఇది బాగా గమనించినట్లయితే 5 పెరుగుతోంది ఇక్కడ. లాస్ట్ నుంచి కనుక్కుండే బదులు మనం ఏం చేస్తామంటే 3 8 13 అండ్ సో ఆన్ 253 కదా. ఇది 5 పెరుగుతుంది కాబట్టి దీని వెనకాల 5 తక్కువ ఉంటుంది. బాగా గమనించండి. 5 పెరుగుతుంది, ఇక్కడ 5 తగ్గుతుంది అంతే కదా. ఇక్కడ నుంచి 5 పెరిగి ఉంటుంది.
ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్నే రివర్స్ చేసుకుందాం ఏపీని లాస్ట్ నుంచి. లాస్ట్ నుంచి అంటే లాస్ట్ నుంచి మనకు 20th కావాలి కాబట్టి లాస్ట్ది ఫస్ట్ అనుకుంటా. ఈజీ అవుతుంది ప్రాసెస్. ఇలా రాసుకుంటాను. లాస్ట్కు 13, 8, 3. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుందంటే 253 అవుతుంది. డిఫరెన్స్ ఏమవుతుంది? 248లో 253 తీసేస్తే -5 అవుతుంది. ఎందుకంటే వెనకల నుంచి రాసిన కాబట్టి. ఇప్పుడు ఎన్నో టర్మ్ కావాలా? 20th టర్మ్ ఫ్రమ్ లాస్ట్. 20th టర్మ్ కనుక్కోవాలి. nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా లాస్ట్ నుంచే రాసిన కాబట్టి ఇంకా 20th టర్మ్ కనుక్కోవడం ఈజీ. ఈ ఫార్ములా ఇంకా 20th టర్మ్ A20, ఏ వాల్యూ 253, n వాల్యూ 20, -1 into d వాల్యూ -5. 253 ప్లస్ 20లో 1 పోతే 19, 19 5s are ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 95. సో 20th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ టర్మ్ ఇజ్ ఈక్వల్ టు 253లో 95 తీసేయండి. 8, 9, 5, 14, 158. ఇది ఆన్సర్. ఫస్ట్ నుంచి 20th టర్మ్ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కనుక్కుండే బదులు సిరీసే లాస్ట్ నుంచి రాసుకుంటే 253 నుంచి వెనక్కి ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది. డిఫరెన్స్ -5 అవుతుంది. 20th టర్మ్ కావాలి కాబట్టి లాస్ట్ నుంచి 20, ఇక్కడ ఫస్ట్ నుంచి 20 అవుతుంది. రివర్స్ చేసుకున్నా కాబట్టి nth టర్మ్ ఫార్ములా వేశాను. an ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి ఫార్ములా రాసుకొని ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 95 తీసేస్తే 158 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక సిరీస్ ఇచ్చినాడు 11, 8, 5, 2. ఇక్కడ ఎక్కడన్నా 150 -150 వస్తుందా ఇలాగే రాసుకుంటూ పోతే అనేది అడిగాడు. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ A11 కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేస్తే -3. మనం చెక్ చేయాల్సింది వెదర్ an ఇజ్ ఈక్వల్ టు -15 150 అవుతుందా కాదా చెక్ చేయాలి. an కనుక్కోవడానికి ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది వస్తుందో లేదో చెక్ చేయాలి. A11 n-1 ఇంటూ డిఫరెన్స్ -3 is equal to -150. n-1 into -3 is equal to -150 ప్లస్ 11 అటు సైడ్ పోతే -11. 150 ఒక 11 టోటల్ 161 నెగిటివ్ ఇంటూ -3 అటు సైడ్ పోతే డివైడెడ్ బై -3 మైనస్ క్యాన్సిల్ పోతుంది. n-1 is equal to 161/3. ఈ -1 కూడా అటు సైడ్ పంపించేసేయండి. +1 161 plus 3 1s are 3 divided by 3. 161 ఒక 3 164 divided by 3. 164ను 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే మనకు డెసిమల్స్లో వస్తుంది ఆన్సర్. n cannot be ఏ డెసిమల్. n అంటే నంబర్ కదా, ఎన్నో టర్మ్ అనేది. therefore -150 is not a term in the given AP. పైన ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో -150 రాదు. ఎందుకంటే ఎన్నో టర్మ్ కూడా రావడం లేదు, డెసిమల్లో టర్మ్ వస్తుంది. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎప్పుడు డెసిమల్స్లో ఉండకూడదు కాబట్టి డెసిమల్ టర్మ్స్లో ఎప్పుడు రాకూడదు. 54.6 అనేది రాకూడదు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. -150 వచ్చేసి ఒక టర్మ్ కానే కాదు. ఇంకా ప్రోగ్రెషన్స్లో లాస్ట్ క్వశ్చన్ ఇది. థర్డ్ టర్మ్ ఇచ్చాడు 5, సెవెంత్ టర్మ్ 9. ఏపీ కనుక్కోవాలి. గివెన్ థర్డ్ టర్మ్ is equal to 5 and సెవెంత్ టర్మ్ is equal to 9. థర్డ్ టర్మ్ అంటే a plus 2d ఫార్ములా ప్రకారం ఇది ఈక్వేషన్ 1.
సెవెంత్ టర్మ్ అంటే ఏ ప్లస్ 6d, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా ఫార్ములా. nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇప్పుడు nth టర్మ్ అంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఫోర్త్ టర్మ్ అంటే ఏ ప్లస్ 4 మైనస్ 1 3d, ఫిఫ్త్ టర్మ్ అయితే 4d, అట్లా థర్డ్ టర్మ్ 2d, సెవెంత్ టర్మ్ 6d. ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ అనుకుంది. రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏ ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 9. ఫస్ట్ ఈక్వేషన్ ఈ రెండింటిని సాల్వ్ చేసుకోండి. ఏ క్యాన్సల్ పోతే 4d ఈజ్ ఈక్వల్ టు 4 ఉంటుంది. d ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 4 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 4. సో కామన్ డిఫరెన్స్ వచ్చేసింది. ఒక ఈక్వేషన్ ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి కామన్ డిఫరెన్స్. ఏ ప్లస్ ఫస్ట్ ఈక్వేషన్ 2d ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది కాబట్టి ఈ ప్లస్ 2 అటు సైడ్ పంపిస్తే -2, 5లో 2 తీసేస్తే 3. ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు, ఇంకా ఏపీ కావాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్, ఇలా ఉంటుంది ప్రోగ్రెషన్. ఏ ఫస్ట్ టర్మ్ ప్లస్ డి కామన్ డిఫరెన్స్. ఏ ఫస్ట్ టర్మ్ 3 వచ్చింది, డి కామన్ డిఫరెన్స్ 3, డి కామన్ డిఫరెన్స్ 3, 3 ప్లస్ 1 4, 3 ప్లస్ 2 5, 3 ప్లస్ 3 6. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సిమిలర్ ట్రయాంగిల్స్ కాదు, ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్స్, సీకెంట్స్ అండ్ టాంజెంట్స్, సర్కిల్స్ కు సంబంధించింది. ప్రూవ్ దట్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఇది క్వశ్చన్ నెంబర్ ఏది వస్తుంది? 27th క్వశ్చన్ కింద వస్తుంది. ప్రూవ్ దట్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ పైకి వేసే టాంజెంట్స్, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ పైకి వేసే టాంజెంట్ లెంత్లు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంట. రేడియస్ ఇలా కలిపితే ఖచ్చితంగా మనకు వచ్చే యాంగిల్ ఎంత అంటే 90 degrees ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైనా చూసుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్? 90 degrees ఉంటుంది. టాంజెంట్తో ఫామ్ అయ్యే యాంగిల్ 90 degrees. ఇంకా దీన్ని కూడా కలుపుకుంటాం. ఇది ఫస్ట్ టాంజెంట్, ఎక్స్టర్నల్ పాయింట్ ఓ అనుకుంటాను, ఇది ఒక టాంజెంట్, ఓఏ ఒక టాంజెంట్, ఓబి ఒక టాంజెంట్, లేదా సెంటర్ను ఓ అనుకుంటే పాయింట్ను పి అనుకుందాం, పిఏ ఒక టాంజెంట్, పిబి ఒక టాంజెంట్, ఓ అనేది సర్కిల్ సెంటర్. లెట్ ఓ బి ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ పిఏ and PB be the tangents drawn to circle from an external point P. P అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పిఏపిబి టాంజెంట్స్ వేసాం. మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి? టు ప్రూవ్ దట్ బోత్ టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. ఈక్వల్ లెంత్ ఉన్నాయని ప్రూవ్ చేయాలి, అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి అని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే పైన ఒక ట్రయాంగిల్, కింద ఒక ట్రయాంగిల్ ఉంది. ఏదేది? పిఓఏ పిఓబి ట్రయాంగిల్, పిఓఏ అండ్ ట్రయాంగిల్ పిఓబి తీసుకుందాం. ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకొని సిమిలారిటీ చెక్ చేద్దాం ఒకసారి, కాంగ్రుయెన్సీ చెక్ చేద్దాం. సిమిలారిటీతో మనకి ఈక్వల్ రాదు కాబట్టి కాంగ్రుయెన్సీ చెక్ చేద్దాం. కాంగ్రుయెన్సీ చెక్ చేయాలంటే ఓఏ ఓబి రేడియస్లు, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, ఈ రెండు రేడియై అంటే ఏమైతాయి? ఇవి సైడ్స్, ఇది సైడ్. తర్వాత ఓఏ ఓబి రేడియస్లు, పిఓ అనేది కామన్ పాయింట్, కామన్ సైడ్, కామన్ రెండిట్లో కామన్ సైడ్ పిఓ.
ఓకే కదా. ఇక 2 చోట్ల 90 డిగ్రీస్ యాంగిల్. ఏది? పిఏఓ యాంగిల్ పిఏఓ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ పిబిఓ. ఇక్కడ ఏం యాంగిల్ ఉంది? రైట్ యాంగిల్ ఫామ్ అయింది. మనం చెక్ చేసినట్లయితే 2 సైడ్స్ ఒక యాంగిల్. 2 సైడ్స్ ఒక యాంగిల్. ఇది ఏం ప్రాపర్టీ అవుతుంది? కాంగ్రుయెన్సీస్‌లో బై 2 సైడ్స్ ఒక యాంగిల్ ఉంటే ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్ పిఓఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిఓబి. ఈ 2 కాంగ్రుయెంట్ అని చెప్పుకోవచ్చు మనం. కాంగ్రుయెంట్ అయితే రిమైనింగ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి దేర్‌ఫోర్ పిఏ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పిబి. పిఏ, పిబి కూడా ఈక్వల్ అయిపోతాయి. సెంటెన్స్ రాసేయండి. హెన్స్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ క్వశ్చన్లో ఉండేది రాసేయండి. ఫ్రమ్ an external point to a circle are ఈక్వల్. ఈ సెంటెన్స్ రాసేయాలంతే. సో థీరమాటిక్ ఉన్నా కూడా చాలా ఈజీ. ఎందుకంటే ఇది 7th 8th క్లాస్ 9th క్లాస్లో మీరు కాంగ్రుయెన్సీస్ అని బాగా చేసింటారు కాబట్టి ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ ప్రూవ్ చేస్తే చాలు ఈ థీరం ప్రూవ్ అయిపోతుంది. 2 టాంజెంట్స్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి వేసేటి 2 కూడా ఈక్వల్ లెంత్ ఉంటాయి అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా దీని బేస్ పైనే వస్తుంది అంతా థీరం అంతా. ఇది ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఇస్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. క్వాడ్రిలేటరల్ వేసినారు, సర్కిల్ పైన ఉంది క్వాడ్రిలేటరల్. మనం ప్రూవ్ చేయాల్సింది ఏబి ప్లస్ సిడి ఇజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అని ప్రూవ్ చేయాలి. మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏమంటే ఇదే, లెంత్ ఆఫ్ టాంజెంట్స్. ఇది రాసేద్దాం. వీ నో దట్ length of tangents drawn from an external point to a circle are ఈక్వల్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ పైకి వేసిన టాంజెంట్స్ ఎప్పుడు ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్టర్నల్ పాయింట్, ఇది ఎక్స్టర్నల్ పాయింట్, ఇది సర్కిల్ పైకి టాంజెంట్స్. ఈ 2, ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్. సో బీపీ బీక్యూ ఆర్ పీబీ క్యూబీ 2 ఈక్వల్. సో పీబీ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూబీ అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇంకా ఎక్స్టర్నల్ టాంజెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి. ఈ 2 ఏపీ ఏఎస్, ఏపీ ఇజ్ ఈక్వల్ టు ఏఎస్. అలాగే పైన కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడి నుంచి చూసినట్లయితే సి దగ్గర నుంచి క్యూసి ఆర్సి, క్యూసి ఇజ్ ఈక్వల్ టు ఆర్సి. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇక డి దగ్గర నుంచి కూడా అలాగే డిఎస్ డిఆర్, డిఎస్ ఇజ్ ఈక్వల్ టు డిఆర్. ఇది ఫోర్త్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ పైకి వేసుకునే టాంజెంట్స్ ఇవి బయట నుంచి చూస్తే అన్నిటికి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు 4 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, ఈ 4ను యాడ్ చేద్దాం. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. ఈ 4 ఈక్వేషన్లు యాడ్ చేస్తే ఫస్ట్ 2 3 4 పిబి ప్లస్ ఏపీ, అలాగే క్యూసి ప్లస్ డిఎస్. ఈ 4 యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే చూడండి, పిబి పిఏ తర్వాత ఎక్కడుంది ఇది? క్యూసి ప్లస్ మనకేం కావాలి? క్యూబీ కావాలి. సో క్యూసి ఎక్కడుంది? ఇక్కడ ఉంది క్యూసి. సో క్యూసీతో మనకు సిడి వస్తుందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే అలా యాడ్ చేసుకోకుండా ఇది మార్చుకొని రాసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్త చూద్దాం ఏదేది యాడ్ చేయాలని. ఇప్పుడు చూడండి, పీబీకి పిఏ యాడ్ చేయాలి. ఎస్ ఏబి వస్తుంది, ఫస్ట్ది వచ్చేస్తుంది. తర్వాత సిడి రావాలంటే ఏం చేయాలి? సిడి రావాలంటే డిఆర్ సిక్యూ, అంటే ఈ 2 ఇలా రాసుకోవాలి రివర్స్లో.
ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ. ఎలా రాసుకునే ఒకటే కదా, రెండు ఈక్వల్ అయినప్పుడు ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ. నెక్స్ట్ రెండు ఏం చేస్తాము, ఇది ఇక్కడ రెండు ఈక్వలే కదా, డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. డిఆర్ ఇజ్ ఈక్వల్ టు డిఎస్. ఎందుకు ఇలా రాసుకోవాలంటే మనకి ఏబిసిడి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేద్దాం అన్నిటిని. ఈక్వల్ టు ఉన్నప్పుడు ముందు వెనకాల ఎలా రాసుకున్నా రెండు ఈక్వల్ టు ఉన్నాయి. సో పిబి ఏపి ఆర్సి డిఆర్, ఆర్సి డిఆర్ ఇవి యాడ్ చేయాలి. రైట్ సైడ్ క్యూబిఏఎస్, క్యూబిఏఎస్, నెక్స్ట్ క్యూసి డిఎస్, క్యూసి. ఇటుపక్క 4 ఇటుపక్క 4 యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి పీబీని ఏపీని యాడ్ చేస్తే పీబీ ఏపీ ఈ రెండు యాడ్ చేస్తే ఏబి అవుతుంది టోటల్. అలాగే ఆర్సి డిఆర్ ఈ రెండింటిని యాడ్ చేస్తే సిడి అవుతుంది టోటల్. ఈ రెండింటిని ఇజ్ ఈక్వల్ టు క్యూబిఏఎస్, క్యూబిఏఎస్ కాదు క్యూసి ఉండాలి, అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి, క్యూబీని క్యూసీని ఒక చోట రాసుకుంటాం. క్యూబి క్యూసి ఏఎస్ డిఎస్, క్యూబి క్యూసి ఒక చోట రాసుకుంటున్నా. ఎందుకు, క్యూ నుంచి బికి క్యూ నుంచి సికి యాడ్ చేస్తే టోటల్ బీసీ అవుతుంది. ఈ రెండు కలిపితే బీసీ, ఈ రెండు కలిపితే ఏడి. ఇప్పుడు చూడండి ఏబి ప్లస్ సిడి, దెర్ఫోర్ మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. హెన్స్ ప్రూవ్డ్. అంతే, ఆర్డర్ జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. ఏ రెండు యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందో అవి లెఫ్ట్ సైడ్ ఉండేటట్లు చూసుకోవాలి, మిగతావి ఏడి ప్లస్ బీసీ వచ్చేటి రైట్ సైడ్ ఉండేది. ఎందుకంటే ఇవన్నీ ఈక్వలే కదా, రెండు ఈక్వల్ కాబట్టి ఇది ఇటుపక్క అటుపక్క రాసినా కూడా ప్రాబ్లం ఏం లేదు కాబట్టి యాడ్ చేసుకునేటప్పుడు ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ ఏడి ప్లస్ బీసీ వచ్చేటట్టు రాసుకోవాలి. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ది ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఇస్ ఎ రాంబస్. ఇది ఒక ప్యారలలోగ్రామ్ అంట. గివెన్ ఏబిసిడి ఆర్ వాడు డయాగ్రామ్ ఇవ్వలేదు, లెట్ మనమే తీసుకుందాం. ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ప్యారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏబిసిడి ఈక్వల్ బీసీఏడి ఈక్వల్ అని రాసుకుంది. ఇంకా మనకు తెలిసిన కాన్సెప్ట్, వీ నో దట్, ముందు కాన్సెప్టే మళ్ళీ ఇది, ఇదే లెంత్ ఆఫ్ టాంజెంట్స్, లెంత్ ఆఫ్ టాంజెంట్స్ drawn from an external point to a circle are ఈక్వల్ గా ఉంటాయి. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగే ఏపీ ఏఎస్ ఈక్వల్, ఏపీ ఏఎస్ ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే బీపీ బీక్యూ, బీపీ బీక్యూ సెకండ్. అలాగే సి దగ్గర నుంచి సిఆర్ సిక్యూ, సిఆర్ సిక్యూ ఇది థర్డ్ ఈక్వేషన్. డి నుంచి డిఆర్ డిఎస్, డిఆర్ డిఎస్. ఇలా ముందు ప్రాబ్లం లాగే అంతా సేమ్ దీనిలాగే రాసుకొని సేమ్ ప్రాబ్లం లాగే అలాగే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి యాడ్ చేద్దామని 1 + 2 + 3 + 4 ఈ 4 యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. మనకు కావాల్సింది ఏపీ బీపీ ఇక్కడే ఉన్నాయి కరెక్టే, ఏపీ బీపీ. దాని తర్వాత సిఆర్ డిఆర్ఎస్ పైన ఉండేటి సిఆర్ డిఆర్ ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏఎస్ బీక్యూ సిక్యూ డిఎస్. రైట్ సైడ్ ఉండే 4 రాసుకుంటున్నా. ఏపీ బీపీ ఈ రెండు యాడ్ చేస్తే ఏబి అవుతుంది. సిఆర్ డిఆర్ పైన యాడ్ చేస్తే సిడి అవుతుంది. సేమ్ ముందు ప్రాబ్లం లాగా ఇంతవరకు సేమ్ వస్తుంది. ఇజ్ ఈక్వల్ టు ఏఎస్ డిఎస్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఏఎస్ డిఎస్ ఏడి అవుతుంది. తర్వాత ఈ రెండు బీక్యూ సిక్యూ
బీక్యూ సీక్యూ బీసీ అవుతుంది. ఇంతవరకు సేమ్ కాన్సెప్ట్ ముందు ప్రాబ్లం అంతా. ఇంకా ఇక్కడి నుంచి ఏం మారుతుందంటే ఏబిసిడి రెండు ఈక్వల్ కదా, ఏబిసిడి రెండు ఈక్వల్ కాబట్టి సిడి ప్లేస్లో కూడా ఏబి రాసుకోవచ్చు. ఈ సిడి ప్లేస్లో కూడా ఏబి, సో ఏబి ప్లస్ సిడి ప్లేస్లో కూడా ఏబి. అలాగే బీసీఏడి ఈక్వల్ కాబట్టి ఏడి ప్లేస్లో కూడా బీసీ రాసుకోవచ్చు. ఏడి ప్లేస్లో బీసీ, పక్కన కూడా బీసీ. ఏబి ప్లస్ ఏబి 2AB, బీసీ ప్లస్ బీసీ 2BC. 2 క్యాన్సిల్ పోతే ఏబి బీసీ ఈక్వల్ వచ్చేసింది. ఏబి ఏమో సిడికి ఈక్వల్, బీసీ ఏమో ఏడికి ఈక్వల్. దేర్ ఫోర్ ఏబి బీసీకి ఈక్వల్, ఈ ఏబినే సిడికి ఈక్వల్, ఈ బీసీనే ఏడికి ఈక్వల్. అంటే ఏమైపోయింది ఇక్కడ, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే దేర్ ఫోర్ ఏబిసిడి ఏమవుతుంది, ఈజ్ ఎ రాంబస్. ఏబిసిడి రాంబస్ అయిపోయింది. రాంబస్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయింది. దేర్ ఫోర్ ది ప్యారలలోగ్రామ్ క్వశ్చన్లో ఉండేది రాశారు. ప్యారలలోగ్రామ్ circumscribing a circle is a rhombus. చూడండి, ఈ ప్రాబ్లం రెండు ఒకటే, ఇది కూడా దీనికి సంబంధించింది. సో ఒకే కాన్సెప్ట్ పైన 3 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఇంకా లాస్ట్ 28th క్వశ్చన్. మనకు 3 క్వశ్చన్స్ చాలా ఈజీ అని చెప్పొచ్చు 4 మార్క్స్లో. అన్నిటికంటే ఈజీ ఏమంటే 3 క్వశ్చన్లు. ఒకటి స్టాటిస్టిక్స్లో ఫార్ములా, రెండోది పాలినామియల్స్లో గ్రాఫ్, పాలినామియల్స్లో ఉన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్ క్వశ్చన్, ఇది ఈజీ. ఇంకా మూడోది దీంట్లో ఈజీ అనేది చెప్పచ్చు అంటే మనం ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్లలో బాగా గమనించినట్లయితే ఇది కొంచెం కష్టంగా ఫీల్ అవుతాం. ఫార్ములా రాస్తాం ఈజీగా. దానికి ముందు ప్రాబబిలిటీలో ఉండే క్వశ్చన్. ఈ 3 అన్నిటికంటే ఈజీ అని చెప్పుకుంటాం. సో ఎవరైనా ఈ 3 చేయగలరు. మిగతావి కూడా కొంచెం చూసుకోగలిగితే ఈ 12 మార్క్స్ అయితే అందరికీ ఈజీనే. మిగతావి కూడా అంత కష్టపడకుండా 3, 3, 4, 4 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని అన్నిటికీ ఆన్సర్ రాయగలం. ఇది అన్నిటికంటే ఈజీ. ఎందుకంటే షేప్ ఏందని అడిగినాడు. ఇది ఈ షేప్ ఏంది, ఇది పారాబోలా షేప్. యూ షేప్లో ఏది కనిపించినా పారాబోలా. దీనికి జీరోస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఎక్కడెక్కడైతే టచ్ అయ్యావో వాటిని జీరోస్ అంటాం. హౌ మెనీ జీరోస్ అన్నాడు. దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి, 2 చోట్ల టచ్ అయింది కాబట్టి 2 జీరోస్ ఉంటాయి. ఈ జీరోస్ ఏంటివి అని అడిగాడు. ఇక్కడ ఎక్కడ టచ్ అయింది, -1 దగ్గర, ఇక్కడ 4 దగ్గర. సో -1 అండ్ 4 దీనికి ఆన్సర్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయమన్నాడు. చూడండి ఎంత సింపుల్గా 4 మార్క్స్ వచ్చిందో. అన్నిటికంటే ఈజియెస్ట్ 4 మార్క్స్ గ్రాఫ్ ఇస్తే. షేప్ పారాబోలా, దీనికి 2 జీరోస్ ఉన్నాయి. అవి ఏంటివంటే -1 ఎక్కడెక్కడ టచ్ అయిందో ఇక్కడ నంబర్లు కనిపిస్తున్నాయి. -1 దగ్గర, 4 దగ్గర. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. యాడ్ చేయమంటే యాడ్, సమ్ అంటే యాడ్ చేసింటాం, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం. ఒకవేళ క్వశ్చన్ అడిగితే గ్రాఫ్ ఇవ్వకుండా రేర్ కేసెస్లో x² - 3 = 0 ఇచ్చినాడు. -3 అటు సైడ్ పోతే +3 అవుతుంది, స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్కి ఎప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి కాబట్టి ఒకటి ఆల్ఫా అనుకోవాలి రూట్ను, ఇంకొకటి బీటా అనుకోవాలి. వీటికి ఏం చేయమన్నాడంటే జీరోస్, ఫస్ట్ జీరో, సెకండ్ జీరో, సమ్ ఆఫ్ జీరోస్. మనకు ఫార్ములా ఏమి, -b/a. మామూలుగా అయితే ఈ రెండు యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ జీరోస్ -3 √3 - √3 0. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే √3 × -√3 ప్లస్ ఇంటూ మైనస్ √3 2 సార్లు వచ్చింది కాబట్టి హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే -3. ఇక చెక్ చేయొద్దు, వెరిఫికేషన్ కోసం సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా -b/a. ఇక్కడ ఏబిసి ఏంటివి అంటే ఇక్కడ ఉండేటివి. ఇది ax² + bx
ప్లస్ సి ఫామ్లో ఉంటుంది. ఇందులోంచి ఏ వాల్యూ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ముందర ఉండేది 1, బి అసలు లేదు, సి వాల్యూ -3. ఈ 3 వాల్యూస్ తీసుకొని మనం రిలేషన్షిప్ చెక్ చేస్తాం. మైనస్ బి బై ఏ 0/1. మామూలుగా అయితే బి బై ఏ రాయకూడదు, కోఎఫిషియంట్స్తో చెక్ చేయమన్నాడు కాబట్టి మైనస్ బి అనేది ఎక్స్ కోఎఫిషియంట్ బై ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అంటే ఎక్స్ ముందర ఉండేది ఎక్స్ స్క్వేర్ ముందర ఉండేది, ఎక్స్ ముందర ఉండేది 0, ఎక్స్ స్క్వేర్ ముందర ఉండేది 1, 0/1 ఈజ్ 0. కరెక్టే, 0 వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడానికి ఫార్ములా కాన్స్టాంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ కాన్స్టాంట్ టర్మ్ ఏముంది మనకు, కాన్స్టాంట్ టర్మ్ -3 ఉంది, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. -3/1 ఎంత, -3. హెన్స్ వెరిఫైడ్, లేదా వెరిఫికేషన్ అని రాసినా కాబట్టి సరిపోతుంది. 0 -3 0 -3 వెరిఫై అయిపోయింది. ఇంకా గ్రాఫికల్లో ఇంకో రకంగా గ్రాఫ్ వస్తాయి ఇట్లాంటిది. ఇది లీనియర్ గ్రాఫ్. షేప్ ఆఫ్ ది గ్రాఫ్ లీనియర్ ఆర్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అయినా రాయొచ్చు, లేదంటే ఏం రాయొచ్చు, లీనియర్ గ్రాఫ్ అనొచ్చు. హౌ మెనీ జీరోస్, ఎక్స్ యాక్సిస్ ను టచ్ అయ్యేదే జీరోస్ ఎప్పుడైనా, వైలో టచ్ అయింది 0 కాదు. ఎన్ని జీరోస్ అంటే 1. వాట్ ఆర్ ది జీరోస్, ఇక్కడ ఎక్కడ టచ్ అయింది, వీడు ఇచ్చినట్టు చూడండి, ఇక్కడ -3/2 పాయింట్ ఇచ్చినాడు, -3/2, 0. హౌ మెనీ టైమ్స్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ లో ఎన్నిసార్లు, ఒక్కసారే టచ్ అయింది. హౌ మెనీ టైమ్స్ అని అడిగినాడు కాబట్టి 1 టైం, ఒక్క చోటే ఎక్స్ టచ్ అయింది, అది కూడా -3/2 దగ్గర. ఇది ఒక స్ట్రైట్ లైన్. జీరోస్ ఎన్ని ఉన్నాయంటే ఒక జీరోనే ఉంది, ఆ జీరో ఏంటంటే -3/2. ఎన్ని చోట్ల టచ్ అయిందంటే ఒక చోట టచ్ అయింది. ఇంకా ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ది. అక్కడ ముందు చాప్టర్ ఉంది కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అక్కడ మిస్ చేసాము, సో ఇక్కడ చేస్తున్నాము. ఏం లేదు, దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవడమే. 2 6 are 12, -12 ప్లస్ ఇంటూ మైనస్ 4 3s are పోతుంది 12, 4లో 3 పోతే 1x. ఇంత ఈజీది ఇవ్వకపోవచ్చు, మనకు అక్కడిదే ఇవ్వచ్చు, అయినా కూడా ప్రాసెస్ ఏమనేది ఒకసారి చూస్తే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫస్ట్ రెండిట్లో ఒకటి కామను, ఇక్కడ కామన్ వస్తుంది. 2x కామన్ తీస్తే x+2, -3 కామన్ తీస్తే x+2. రెండిట్లో ఉండే కామన్ ఫ్యాక్టర్ ఏదంటే x+2 కామన్ ఫ్యాక్టర్ ఇంటూ 2x - 3, x+2 ఈజ్ ఈక్వల్ టు 0, 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు -2 ఒక ఫ్యాక్టరు, 0 అంటాం దాన్ని, ఫ్యాక్టర్ అనొచ్చు, 0 అనొచ్చు, రూట్ అనొచ్చు, ఇంటూ 2 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 2. ఫ్యాక్టరేషన్ మెథడ్ అంటారు దీనికి. దీనికి వచ్చిన రూట్స్ ఏంటివి అంటే, ఫస్ట్ రూట్ -2 వచ్చింది, సెకండ్ రూట్ 3/2 వచ్చింది. ఇలా ఇస్తే ఇంకా ఈజీ, ఫ్యాక్టరేషన్ మెథడ్లో మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవడం. సో ఇవి టోటల్గా 8 క్వశ్చన్స్కు సంబంధించింది. 8 4s are మీరు 32 out of 32 చేయాలంటే ఈ క్వశ్చన్లలో కొంచెం నంబర్ చేంజ్ ఇవ్వచ్చు అంతే. ఇవే క్వశ్చన్స్, ఇటువంటి మోడల్స్ చూసుకొని పోతే ఖచ్చితంగా మీరు 32 స్కోర్ చేస్తారు. మన ముందు వీడియో కూడా చూడండి. 5 8 మార్క్స్ క్వశ్చన్స్, 5 8s are 40 out of 40 స్కోర్ చేయడానికి అక్కడ 5 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయనేది కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 8 క్వశ్చన్స్ 8 4s are 32 out of 32 రావడానికి కూడా ఇది ఫుల్ స్కోరింగ్ పనికి వస్తుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 21 నుంచి మీకు క్వశ్చన్ నెంబర్ 21 నుంచి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 28 వరకు, 21 to 28 8 క్వశ్చన్స్ వితౌట్ చాయిస్ చేయాలి. 8 4s are 32 out of 32 మీరు స్కోర్ చేయడానికి వీలుగా ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్లో. ఈ వీడియోని ఒకసారి రివిజన్ లాగా మీరు చూసుకొని వెళ్ళిపోతే చాలు, మీరు ఖచ్చితంగా 32 స్కోర్ చేయగలరు. ఆల్ ది బెస్ట్.